మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి అవి డేట్స్ అనుకుందాం. మరి ఇక్కడ హిందూస్ ఎందుకు వచ్చింది? హిందూస్ ఒక్కరే తింటారా? ప్రతి దగ్గరికి వెళ్ళే దగ్గరికి వెళ్ళిన పోయి నువ్వు క్రిస్టియనా హిందూ అని తింటావా, లేకుంటే నీకు ఆకలైంది కదా అని? మీరెవరు లీగల్ యాక్షన్ తీసుకోవడానికైనా? ఇండియాకి వచ్చింది కూడా నేను మేడారం జాతరకి వెళ్ళాలనేసి. సో అట్లా ఓవరాల్గా నేను ఒక 13 టేక్అవేస్ రన్ చేస్తున్నాను. ఓకే, యూకేలో. సో అంటే అవి కాకుండా మీకు ఇంకేమేం బిజినెస్లు ఉన్నాయి? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి, అండ్ మోర్ ఓవర్ ద కన్సల్టెన్సీ ఉంది. నేను 360 యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాను. ఓకే. సో అంటే మీరు ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని యూకే తీసుకెళ్ళొచ్చు? నేను మోర్ దెన్ 3000+ అయితే మీరు ఇప్పుడు ఇండియన్స్, మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది లండన్. సో అక్కడ మీరు స్థిరపడ్డారు. సో అంటే అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు మీరు? ఎప్పుడైతే నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నానో దానికి ముందు నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏంటి అంటే, నైఫ్ కూడా నువ్వు సేమ్ నైఫ్ యూజ్ చేయొద్దు. ఇది మన ఇండియాలో పాటిస్తారు ఎవరైనా? మరి పాటించినప్పుడు మరి ఇవన్నీ ఎందుకండి మాట్లాడడం? మేడారం జాతరలో కొన్ని 100 స్టాల్స్ ఉన్నాయి. 100 స్టాల్ని వదిలేసి ఈ ఒక్క స్టాల్ని ఎందుకు పట్టుకోను? అంటే ఆయన ఏం చేయడు అనేసా, లేకుంటే ఆయన ముస్లిం అనేసా? అందరు మీడియాని కాదు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీడియాని చెప్పుకునే కదా ఈ వీడియో చేసింది, మరి ఇప్పుడు మీడియానే అంటారు కదండి. మరి ఇండియా స్టూడెంట్స్ అక్కడ ఏమేమి పనులు చేస్తారు అసలు? పచ్చిగా చెప్పాలి అంటే గిన్నెలు తోముతారు, బాత్రూమ్లు కడుగుతారు. మాస్టర్స్ అనేది నా దృష్టిలో ఒక వేస్ట్ పేపర్. అంటే నువ్వు ఏ పని పడితే ఆ పని ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? నీ కెరియర్కి నువ్వు చదివేదానికి సంబంధం లేదు కాబట్టి. అసలు ఏ వీసా మీద వెళ్ళాలి? అదే 30 లక్షలు పెడితే బిజినెస్ కూడా చేయొచ్చు నువ్వు వేరే కంట్రీలో. నేను అందరిలాగా ఫేమ్ కోసమో బ్రాండింగ్ కోసమో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్వ్యూకి రాలేదు. నేను ముందే చెప్పేస్తున్నా మీకు. సఖీ తెలుగు రుచుల్లో ఎట్లా ఉంటది రేట్? నా సఖీ తెలుగు రుచుల్లో 900 నుంచి 1500 వరకు ఉందండి. దోశ ఎంత ఉంటదండి? దోశ ఇంత ఉంటదా? ఇంతే ఉంటదండి. మసాలా దోశ ఎంత ఉంటదండి? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ ముందు ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సో మన ఇండియా నుంచి లండన్ వెళ్ళి అక్కడ విద్యార్థిగా స్థిరపడి చదువుకొని ఒక బిజినెస్ ఉమెన్గా ఎదిగిన ఒక పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నా. సో తను ఎవరో కాదు, సఖీ తెలుగు రుచులు ఫౌండర్. సో తన నేమ్ని నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ నేమ్ని కానీ అదేవిధంగా వాళ్ళ ఫేస్ని కానీ నేను రివీల్ చేయట్లేదు. అదేవిధంగా మేడం గారు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది, అంటే ఒక టాపిక్ పైన మాట్లాడడానికి. ఆ టాపిక్ ఏంటంటే, సో సమ్మక్క సారక్క జాతరలో అంటే మేడారంలో జరిగిన ఒక ఇష్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నారు. సో ఆ ఇష్యూ ఏదని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ సంఘటన గురించి మాట్లాడడానికి మేడం గారు మన ముందు ఉన్నారు. సో నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్గా ఉన్నాను. సో అంటే మీరు అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే ఈ టాపిక్ పైన ఎందుకు మాట్లాడాలని చెప్పేసి అనుకున్నారు మేడం? ఈ టాపిక్ నాకు కొంచెం బాధ కలిగించిందండి. ఎందుకంటే ఒక మనిషి కష్టపడి తన ఫ్యామిలీని పోషించుకుంటూ ఎక్కడనో నంద్యాల నుంచి వచ్చి సమ్మక్క సారక్క జాతరకు వచ్చి 4 డబ్బులు సంపాదించుకున్న వెళ్ళి నా పిల్లలకు పోషించాలి అనుకున్న వ్యక్తిని 4 కలిసి అటాక్ చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. ఓకే, అంటే అందుకే మీకు బాధ అనిపించి మాట్లాడాలనుకున్నారు. అవును. సో ఆ వీడియోలో మీరు ఏమేమి గమనించారు అసలు? ఆ వీడియోలో ఎక్స్పైరీ డేట్స్ గురించి కానివ్వండి, లేకుంటే అసలు దీని మీద డేట్ ఉందా, అది ఖరాబ్ అయిందా, మంచిగా ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని చూడలేదు. అది ఖరాబ్ అయిందా, మంచిగా ఉందా, ఎవరికైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందా, ఏం తెలవకుండా పోయేసి ఏదో జరిగినట్టు ఎవరినో ఆయన చంపేసినట్టు ఆ క్రియేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఇప్పుడు నాకు రెస్టారెంట్స్ ఉన్నాయి. సో రెస్టారెంట్ ఫీల్డ్లో నేను ఉన్నా కాబట్టి ఒక డిఫరెంట్ కంట్రీలో ఎట్లుంటుంది, మన ఇండియాలో ఎట్లుంటుంది అనేది నాకు డిఫరెన్స్ తెలుసు. ఓకే. సో మన ఇండియాలో ఎవరు కానీ లేబుల్స్ కానీ డేట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేయరు, పట్టించుకోరు కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ రోడ్డు మీద అమ్మేది ఎవరు కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఆ పర్సన్ అనే కాదు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ పోయి ఇది ఎప్పుడు వండినో, ఇది ఈ చికెన్ ఎప్పుడు తెచ్చినో, దీనికి డేట్ ఎప్పుడు అనేది మనం అడగం కదా. నార్మల్గా పోతాం, నీకు నచ్చితే కొనుక్కుంటావు, తింటావు, నీకు నచ్చకపోతే నువ్వు కొనుక్కో, రైట్? అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా అలానే అమ్ముతుండు. సో ఇంతమందిని వదిలేసి అదే పర్సన్ దగ్గరికి పోయేసి నీ డేట్ ఉందా, నీది అది ఉందా, ఇది ఉందా అని అనడం ఎంతవరకు కరెక్ట్ అండి?
కరెక్ట్ కాదు కదా. మ్మ్. ఇప్పుడు అక్కడ వీడియోలో నేను చూసింది అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి అవి డేట్స్ అనుకుందాం, మరి ఇక్కడ హిందూస్ ఎందుకు వచ్చింది? హిందూస్ ఒక్కరే తింటారా? వేరే వేరే రిలీజన్ వాళ్ళు తినారా? మ్మ్. అన్ని హ్యూమానిటీస్ వాళ్ళు తింటారు కదా. ఇప్పుడు తిండి అనేది అందరు తింటారు, మనిషి అన్నట్టు ప్రతి ఓడు తిండి తింటాడు. మరి వాళ్ళందరికీ కాకుండా ఓన్లీ హిందూస్కి ఎందుకు రుద్దుతున్నారు ఇది? మ్మ్. ఇప్పుడు నేను ఒక హిందూనే, నాకు తెలుసు, కానీ మనం కాంట్రవర్సీగా ఏదో మనకు వ్యూస్ కోసం ఏదో చేసేయాలనేసి ఎందుకు చేయడము? మ్మ్. ఆ మనిషికి కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ పర్సన్కి నలుగురు కలిసి తెచ్చి వీడియోస్ పెట్టేసి కెమెరా పెట్టేసి పోలీస్ స్టేషన్ అనడం ఏమంత నేరం చేసిండు అనేసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే అక్కడ ఏదో ఒకటి జరగాల కదా. ఐదర్ ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయినా అయ్యాలా, మ్మ్. లేకపోతే వామిటింగ్స్ అయినా కావాలా, లేకుంటే ఇంకేదైనా జరగాల. అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు? నీకు ఎవరైనా వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చినారా? లేకుంటే ఏ పోలీసు వాళ్ళ దృష్టికైనా ఆ కంప్లైంట్ వెళ్ళిందా? ఏం వెళ్ళిందనేసి మీరు వచ్చి అది ఇంత రచ్చ చేసిండ్రు? ఇప్పుడు ఆయనకు కూడా ఉంటుంది కదా సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు పొద్దున లేచి వాళ్ళు కష్టపడతారు ఎందుకు? కొన్ని డబ్బులు వస్తాయి, నా ఫ్యామిలీ నేను పోషించుకోగలుగుతాను. ఇప్పుడు అక్కడ లేవండి, నంద్యాలలో చాలా ఉంటాయి, చాలా మార్కెట్స్ ఉంటాయి, అవి ఉంటాయి. మరి అక్కడ అమ్ముకున్నప్పుడు క్వశ్చన్ చేయనప్పుడు ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకి చాలా మంది వస్తారు. ఇప్పుడు నీ ఆధార్ కార్డ్ ఎక్కడ అంటే నువ్వు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటావు, నీ ఆధార్ కార్డ్ పెట్టుకుని అయితే నువ్వు వెళ్ళవు కదా జోబ్లో. నీ ఆధార్ కార్డ్ దిగి 10కి కాల్ చేస్తాం. ఏమని కాల్ చేస్తావు 10కి? ఆయన ఎవరినైనా మర్డర్ చేసిందని 10కి కాల్ చేస్తావా? లేకుంటే ఆయన ఫుడ్ తిని చచ్చిపోయినని 10కి కాల్ చేస్తావా? దేనికి చెట్టుకు కట్టేసి కొడతావు? ఏం తప్పు చేసిండు? ఫస్ట్ ఒక తప్పు చూపి, నువ్వు ఈ పర్సన్ ఇది చేసిండు, ఈయనని కొట్టాలి, లేకపోతే ఈయన వల్ల చచ్చిపోయిండు అన్నప్పుడు నువ్వు ఆ పర్సన్ని నువ్వు చూపి. ఏ ప్రూఫ్ లేకుండా 100 మంది అయినా ముందు ఎగబడి ఇవాళ రేపు ఇప్పుడు నేనే ఉన్నా అండి, నేను మీడియా ముందుకు పోవాలంటే నాకు నచ్చదు. ఎందుకు? అందరికీ ఉండదు కదా. ఇప్పుడు నీకు కెమెరా ఫియర్ ఉండదు, నాకు కెమెరా ఫియర్ ఉంటుంది. సో నీకు నాకు డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో అట్లనే ఆ పర్సన్కి ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడిన పర్సన్ ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఈ తెలంగాణలో ఏంది ఎట్లా ఏం తెలియదు, ఎక్కడో నంద్యాల నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్న పర్సన్ని నువ్వు 10 మంది చుట్టేసి పోలీసునికి కాల్ చేయండి రా, వీడిని కొట్టండి రా అంటే ఆ మనిషి ప్యానిక్ గాడా? ఒకవేళ ఆ మనిషికి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళ ఫ్యామిలీకి మీరు రెస్పాన్సిబిలిటీయా? ఎవరు? ఇప్పుడు అట్లా అంటే ఇంతకు ముందుకు ఒకటి ఏదో సమ్ హిందూయిజం ప్రోగ్రామ్ ఏదో జరిగితే పటాకులు కాలుస్తే ఆయన స్టమక్ బ్లాస్ట్ అయ్యి ఏదో ఇన్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆయన. మరి ఇట్లా హిందూయిజం అని మరి ఆయన చనిపోయాడు కదా, మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు ఇలాంటి వాళ్ళు? అంత కాంట్రవర్సీ అంటే కొన్ని వీడియోస్ మాత్రమే వచ్చినాయి, మరి వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఇట్లా హిందూయిజం అనేసి జనాల ప్రాణాలు ఎందుకు తీసేస్తున్నారని. హిందూస్ అంటే హిందూస్ ఒక్కలే లేం కదా, ఇది ఇండియాలో అన్ని డిఫరెంట్ ప్రతి మతాల వాళ్ళు ఉన్నారు. సో హిందూయిజంనే ఎందుకు ఒక భూతద్దంలో మనమే శత్రువులను తయారు చేస్తున్నాం, ఒక ఏమంటారు ఈ హిందూయిజం పేరు చెప్పుకుంటా ఎందుకు ఇట్లా చేయడం? సో నాకు ఇది చాలా బాధ కలిగించిందండి ఈ మ్యాటర్. ఓకే, అంటే ఒక్క క్వశ్చన్ మేడం, మీరు హిందువులేనా? నేను హిందువే అండి, నేను హిందువే. ఇగో గణేశుడి కూడా ఉంది చూడండి. ఓకే, అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈమె క్రిస్టియన్ అయి ఉంటది అందుకనే మాట్లాడుతుందేమని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు క్రిస్టియనో హిందూ పక్కన పెడదామండి, ఇది దేనికి సబ్జెక్ట్ రిలేటెడ్ ఫుడ్. అవును, ఈ ఫుడ్ లా హిందూయిజం, క్రిస్టియనిజం, ముస్లిమిజం ఎందుకు వస్తుందండి? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది? డేటు, మ్యానుఫ్యాక్చరింగ్, లేకుంటే దానివల్ల ఎవడైనా ఫుడ్ పాయిజన్ వచ్చి చచ్చిపోతానో నువ్వు దాన్ని కాంట్రవర్సీ చెయ్యి, దానికి మేము అందరం సపోర్ట్ చేస్తాం. అక్కడ ఏమే జరగకుండా నువ్వు అందుకే మా హిందువుల పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీ హిందువులను ఎవరేం పిచ్చోళ్ళు అనలేదే. ఇప్పుడు బిజినెస్ చేసేటోళ్ళు ఏమైనా హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటారా? ఇప్పుడు క్రిస్టియన్ బిజినెస్ చేస్తారు, హిందూస్ బిజినెస్ చేస్తారు, ముస్లిమ్స్ బిజినెస్ చేస్తారు. సో ఇప్పుడు నువ్వు ప్రతి దగ్గరికి వెళ్ళి పోయి నువ్వు క్రిస్టియనా హిందువా అని తింటావా? లేకుంటే నీకు ఆకలైంది కదా అని ఎక్కడ పడితే ఆపి అక్కడ తింటావా? అవును, నిజంగా మీరు కూడా మాట్లాడింది కరెక్టే. ఇప్పుడు నిజం చెప్పాలంటే మన హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అన్నీ ముస్లింవే మళ్ళీ. సో అక్కడికి వెళ్ళి మనం మంచిగా తింటాం చాలామంది. సో అంటే అక్కడికి వెళ్ళి క్వశ్చన్ అడగాలి కానీ అక్కడికి వెళ్ళకుండా ఈ చిన్న వ్యాపారం మీద పడడం ఏంటి అనేది మీ క్వశ్చన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, నాకు అది నచ్చలేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రెస్టారెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక రెస్టారెంట్లో తప్పు జరిగిందనేసి మిగతా 9 రెస్టారెంట్లను మనం మూసేయం కదా, రైట్? ఇప్పుడు ఆయన కింద ఇంకొక వీడియో పెట్టిండు, ఇంతకు ముందుకు నేను ఎక్కడో పట్టుకున్నాను ఇట్లా పాలకోవ దందాది, సో అక్కడ ఎక్కడనో జరిగింది అనేసి. అంటే ఒక్కడు మర్డర్ చేసిన నువ్వు కూడా మర్డర్ చేసినట్ట కాదు కదా. ఇప్పుడు నీ బిజినెస్ నీకుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి బిజినెస్ ఉంటుంది. ఓకే, అక్కడ వాడేదో చేసిండు కదా అని ఇంకొకరిని నువ్వు టార్గెట్ చేయడం తప్పు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అక్కడ ఏమైనా అనిపించిందే అనుకో, నువ్వు పోయి టెస్ట్ చేసినావా?
ఫుడ్ కమిషన్ ఆఫీస్కి నువ్వు ఇన్ఫార్మ్ చేసినావా? నీ డ్యూటీ ఏంది? ఎక్కడైనా ఏదైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫుడ్ చైర్మన్కో ఫుడ్ కంపెనీ ఆఫీస్కో దేనికో ఒక దగ్గరికి కాల్ చేసి వీళ్ళు ఇలాంటి ఫుడ్ అమ్ముతున్నారు అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ ఫుడ్ నిజంగా లేకుండా దాంట్లో ఏమైనా కెమికల్స్ కలుపుతురా, దానివల్ల చిన్నపిల్లలకి ఏమైనా ఇబ్బందా ఏంటి అనేసి వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు ఏదైనా వీళ్ళు ఇట్లాంటి ఏమైనా చేస్తే వాళ్ళు డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్తారు, లేకుంటే ఇంకేమైనా లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు. మీరెవరు లీగల్ యాక్షన్ తీసుకోవడానికైనా, మీరు పోలీసు వాళ్ళకి కాల్ చేయడానికైనా, అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నది ఎందుకండి? మేడారం జాతరలు ఎందుకు ఉంటాడు? ఏమన్నా జరుగుతేనో, ఏమన్నా ఎమర్జెన్సీస్ అయితేనో, లేకుంటే ఎవడైనా దొంగతనం చేస్తానో, ఎవడైనా ఇంకా కొట్టుకుంటేనో వీటిలోకి ఉంటాడు. ఇప్పుడు ఆయన వల్ల ఏం జరగలేదు, ఓకే జరిగిందే అనుకుందాం, ఏది మరి వాళ్ళు ఎవరైనా మీరు ఒక్కరినైనా చూసారు అక్కడ జరిగిన వీడియో? మరి మీరు ఎందుకు పెట్టలేరు? మీరు అదొక్కటే ఎందుకు పెట్టినరు? సరే జర్నలిస్ట్ అంటున్నారండి, అసలు మీ డ్యూటీ ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పడం, రైట్? అక్కడ ఉన్నది ఉన్నట్టు మీరు ఏం చూపించారు? మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు జనాలకి అనేది నా పాయింట్. ఇప్పుడు నేను కూడా ఎవ్రీ 2 yearsకి నేను మేడారం జాతర వెళ్తాను. నాకు చిన్నప్పటి నుంచి వెళ్తాను నేను మేడారం జాతర. అంటే మీరు యూకే నుంచి వస్తారా? అప్పుడు నేను యూకే అని కాదండి, మా డాడీ మా పేరెంట్స్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా డాడీ మమ్మల్ని మేడారం జాతరకు తీసుకెళ్తుండే. సో నేను యాక్చువల్గా ఈ ఇండియాకి వచ్చింది కూడా నేను మేడారం జాతరకి వెళ్ళాలనేసి. సో తర్వాత నేను వెళ్ళొచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి నేను స్టన్ అయినా. ఎందుకంటే ఇప్పుడు మేడారం జాతరలో కొన్ని 100 స్టాల్స్ ఉన్నాయండి. ఆ 100 స్టాల్స్కి పర్మిషన్స్ ఉన్నాయా? లేవు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి షాపులు పెట్టుకొని అమ్ముకుంటారు. ఎందుకు? వాళ్ళు బ్రతకడానికి, రైట్? సో అక్కడ హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, రైట్? అందరినీ మీరు విడిపోమని చెప్తున్నారా? లేకుంటే హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవాలని చెప్తున్నారా? లేకుంటే ఈ ఓన్లీ మన హిందూసే ఈ కంట్రీలో ఉండాలనుకుంటున్నారా? అసలు ఏం జనాలకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు అది అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఫుడ్ అయితే నువ్వు ఫుడ్డే మాట్లాడు, మరి రిలీజియన్ ఎందుకు తీసుకొచ్చినావు? ఇప్పుడు హిందూయిజంనే కదా బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఒక ముస్లింని ఒక హిందూస్ కలిసి ఈ మంచిగా ఉన్న ముస్లిమ్స్ని వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడ బ్రతకనీయకుండా చేస్తున్నారు. అప్పుడు ఒక హిందూకి బ్యాడ్ నేమే కదా. ఇప్పుడు హిందూస్కి అందరికి మచ్చ కదా, ఎవరో ఒకరు క్వశ్చన్ చేసినారు అనేసి. ఇప్పుడు అందరు హిందూస్కి అట్లా ఏముండదే. ఇప్పుడు ఒక ముస్లిం రెస్టారెంట్కి పోయి తింటాం, నువ్వు హిందువా ముస్లింవా నీ రెస్టారెంట్ పోయి తింటాం, పొద్దున్న లేస్తే చార్మినార్లో షాపింగ్ చేస్తాం, బోనాల పండుగ వస్తుంది, ఆ పండుగ వస్తుంది, ఈ పండుగ వస్తుంది అనేసి. మరి ఎందుకు పోయి షాపింగ్ చేస్తున్నాం అండి? మనము చేయొద్దు కదా మరి అట్లా అనుకున్నప్పుడు. ఎవరికి లేదు ఇది. కొంతమంది ఏదో దీనివల్ల హైప్ తెచ్చుకుందామని హిందూయిజం అంటుండ్రు, కానీ అసలు మన ఇండియా అనేది అందరూ ఏకం. ఇప్పుడు నేను ఫారెన్లో ఉంటా అండి, ఫారెన్లో క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఓన్లీ క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి మరి క్రిస్మస్. మరి అంత పెద్ద దేశంలో క్రిస్మస్ని ఎందుకు హైలైట్ చేసి సెలబ్రేట్ చేస్తారు? ఇప్పుడు ఏమంటారు, ఈద్ ముబారక్ వస్తుంది, వాళ్ళు రంజాన్ వస్తుంది. రంజాన్ ఏ కంట్రీలో చూడు మంచి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు మన హిందూ పండుగలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, అక్కడ కూడా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు చేస్తుండ్రు అందరు? ఎందుకు? ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, వేరే రిలీజన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు ముస్లిమ్స్. వాళ్ళు వచ్చి తింటారు. ఎందుకు తింటానండి? హ్యూమానిటీ. ఓ ఈమె నా ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేసింది, అంతేగాని ఈ అమ్మాయి ముస్లిమా హిందువా క్రిస్టియనా అని వచ్చి నా దగ్గర తినరు కదా. ఇప్పుడు నీకు ఒక జాబ్ కావాలా, నువ్వు అంటే ముస్లిం CEO ఉన్నాడని అందులో జాబ్ చేయవా ఏంది? చేస్తాం కదా. మనకు కావాల్సింది ఏంది? శాలరీ. నువ్వు శాలరీ గురించి చేస్తావా, రిలీజన్ గురించి చేస్తావా? అట్లా అంటే మరి నువ్వు వేరే రిలీజన్ని తీసుకోవద్దు అని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. మరి అట్లాంటి ఎక్కడ లేవే. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి ముస్లిం ఓనర్ ఉంటాడు, అట్లా అని చెప్పి మన హిందూస్ని వెయిటర్గా అట్లా ఇట్లా తీసుకోవట్లేరా పనులకి? మరి వాళ్ళకి లేని ఇబ్బంది మీకేంటి? అసలు జనాలకు లేని ఇబ్బంది మీకు ఎందుకు కలుగుతుంది అసలు? ఓకే అక్కడ ఏమైనా జరిగి ఆ మనిషి ఎవరైనా చచ్చిపోయినారా, అవునరా వీడు చేసిన దానికి ఏదో జరిగింది అంటే నువ్వు అంత హైప్ చేసినా బాగుంటుంది. అరే పాపం ఆ మనిషికి చెమటలు పట్టి ఆ మనిషి తిని చూపించినా కూడా నీకు అర్థం కాకపోతే ఇంకా నువ్వేం మనిషివి? ఇప్పుడు నువ్వు తిన్నవా అని క్వశ్చన్ చేసినావు, నీ ముందే కదా తిని చూపించిండు. అందులో పాయిజన్ ఇంకేదో ఉంటే వాడెందుకు తింటాడు? తినడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు అంతమంది పోయి కెమెరాలు పెట్టిండ్రు, వాడికి హార్ట్ అటాక్ ఉందనుకోండి, అక్కడ ఏదైనా అయిందనుకో, వాళ్ళ ఫ్యామిలీకి మీరు రెస్పాన్సిబిలిటీ అండి.
10 నిమిషాల మీ వ్యూస్ కోసం పోయి రచ్చ రచ్చ చేసిండ్రు. సరే ఇప్పుడు అంత రచ్చ అయింది అనేసి ఇప్పుడు ఆయనకు అర్థమయ్యో అర్థం కాక ఒక ఫర్ ఎగ్జాంపుల్ పోయి సూసైడే చేసుకుంది అనుకుందాం. అప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళ ఫ్యామిలీకి మీరు వాళ్ళ పిల్లల్ని మీరు పోషిస్తారా? పోషించరు కదా. మరి అట్లాంటప్పుడు ఇవన్నీ చేయొద్దు కదండి. నీకేదన్నా రియల్గా నీకు అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యింది అంటే నువ్వు మాట్లాడు, 10 మందికి చూపిగో అమ్మ వీడి వల్ల ఇది జరిగింది, ఈ పాప చనిపోయింది, లేకపోతే గీలు చిన్నపిల్లలు అంటారు. అక్కడ చిన్నపిల్ల ఒకరైనా బాధపడిన చిన్నపిల్ల ఉందా అండి? లేదు కదా. మాట్లాడిన వాళ్ళందరికీ పెద్దోళ్ళే. అయితే మీరు ఇప్పుడు ఇండియన్స్ మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది లండన్. సో అక్కడ మీరు స్థిరపడ్డారు. సో అంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు మీరు? డిఫరెన్స్ అండి ప్రతి దానికండి. ఇప్పుడు నువ్వు ఏదన్నా పర్చేస్ చేయాలి అనుకోండి, దాని మీద ఒక డేట్స్ ఉంటాయి, లేబుల్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైనా కొనాలనుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏం వాడతారు, సో అందులో ఏమేమి వేయాలి అవన్నీ నువ్వు డిస్ప్లే ముందే చెయ్యాలి, ఒక లేబుల్ స్టిక్ చేయాలి. ఒకవేళ కస్టమర్ మన రెస్టారెంట్కి వస్తే మీకు ఏమైనా ఫుడ్ ఎలర్జీ ఉందా అని ఫస్ట్ మనం అడగాలి. ఎందుకంటే కొంతమందికి మటన్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి చికెన్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి మష్రూమ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఆనియన్ ఎలర్జీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి దాంట్లో మనం నువ్వులు వాడతాము, పల్లీలు వాడతాము, ఇవన్నీ వాడతాం. ఆనియన్స్ కూడా మనం రెగ్యులర్గా వాడతాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియదండి. అంటే ఇట్లా ఈ ఆనియన్ వేస్తే ఇట్లా ఎలర్జీ ఉంటుందని నాకు కూడా తెలియదు. ఎప్పుడైతే నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నానో దానికి ముందు నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏంటి అంటే నీకు ఒక లెవెల్ 2 సర్టిఫికేట్ అనేది ఉండాలి, నువ్వు ఒక ట్రైనర్ అయి ఉండాలి, నీకు దాని గురించి ఏంటి అంటే ఏది వాడితే దాని ఇంపాక్ట్ ఏంటి, దాని ఎలర్జీ ఏంటి అనేది నీకు తెలిసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చాపింగ్ బోర్డ్స్ ఉంటాయండి. మనం ఆనియన్ కట్ చేయడానికి ఒక చాపింగ్ బోర్డ్, మనం సలాడ్ కట్ చేయడానికి గ్రీన్ కలర్ బోర్డ్ ఉంటుంది, మీట్ కట్ చేయాలంటే రెడ్ కలర్ బోర్డ్ ఉంటుంది, పన్నీర్ కట్ చేయాలంటే వేరే కలర్, ఇట్లా డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. సో ఈవెన్ దో నీ నైఫ్ కూడా నువ్వు సేమ్ నైఫ్ యూజ్ చేయొద్దు. ఇది మన ఇండియాలో పాటిస్తారు ఎవరైనా? మరి పాటించినప్పుడు మరి ఇవన్నీ ఎందుకండి మాట్లాడడం? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కడనో ఫారెన్ కల్చర్ని ఇన్ని రోజులు సరే ఇవి ఏ రెస్టారెంట్లోనే పాటిస్తున్నా. ఇప్పుడు మనం పోతామండి ఒక రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేస్తాం, వాడు ఎన్ని రోజులు బిర్యానీ ఇస్తుండో మీకు ఐడియా ఉందా? లేదు. పోనీ వాడు ఎప్పుడు చికెన్ తెచ్చి మీకు కుక్ చేసి ఇస్తున్నా? లేదు. మరి ఏం తెలియనప్పుడు వీళ్ళందరిని వదిలేసి ఆయననే ఎందుకు పట్టుకున్నారా అని. మేడారం జాతరలో కొన్ని 100 స్టాల్స్ ఉన్నాయి, 100 స్టాల్ని వదిలేసి ఈ ఒక్క స్టాల్ని ఎందుకు పట్టుకోను? అంటే ఆయన ఏం చేయడు అనేసా, లేకుంటే ఆయన ముస్లిం అనేసా, ఏంటి అసలు? నాకు అది ఇప్పటికీ నాకు స్టిల్ అది ఒక క్వశ్చన్ మార్క్. మరి వీళ్ళు నెక్స్ట్ వీడియో ఏదైనా రిలీజ్ చేసి పెడతారా లేకుంటే ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు మన హిందూస్కి కూడా బ్యాడ్ నేమే కదండి ఇది. ఇప్పుడు సో అంటే మీకు ఎట్లా క్వశ్చన్ మార్క్ ఉందో చాలా మందికి కూడా అదే ఉంది. అంటే వీళ్ళు ఎందుకు చేశారా అనేది క్వశ్చన్ మార్క్ గానీ అందరికి ఉంది. సో దానికి వాళ్ళ సమాధానం చెప్తే మనం వినాలి. అండ్ మోర్ ఓవర్ దీని తర్వాత నేను ఒక వీడియో కూడా చూసాను. దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చారు. మరి ఆ పోలీసు వాళ్ళు ఎంతవరకు విన్నారో ఏం విన్నారో వాళ్ళకి ఏం కన్వే అయిందో నాకు తెలియట్లేదు. బట్ ఐ హ్యావ్ రెస్పెక్ట్, నాకు మన తెలంగాణ పోలీస్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆ వీడియో చూసినప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా బ్రెడ్లని కింద పడేసి తొక్కడము, వాళ్ళని ఆటో ఎక్కి పంపించడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒక్కటే, అక్కడ మీకు ఏదైనా కనిపించింది, మీకు రాంగ్ అనిపించింది, ఒక ఫుడ్ కమిషన్ ఆఫీసర్కి మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు శాంపుల్స్ తీసుకుపోయి ఆ పర్సన్ అది నిజమా అబద్ధమా, ఖరాబ్ అయిందా, అది లేకుంటే ఎప్పుడో తెచ్చిందా అనేది వాళ్ళు ఒక కొంచెం పీస్ ఆఫ్ తీసుకెళ్ళి వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు చెప్తారండి. ఇవన్నీ వదిలేసి ఆ ఒక్కైనా స్టాలే ఉన్నట్టు పాడేసి ఇప్పుడు ఆయనకి లాస్ వచ్చిందా లాభం వచ్చిందో మనకు తెలియదు, నష్టపోయినా కూడా మనకి తెలియదు. కానీ అయితే ఆయన అయితే బ్యాడ్గా అయితే ఇంపాక్ట్ అయ్యిండు కదండి. మనము ఓకే చాలా మంది సపోర్ట్ చేసిండ్రు, నేను ఆ కింద కామెంట్స్ చదివాను. రియలీ అసలు ఎంతమంది అంటే మన హిందూస్ చాలా మంది నేను చూసిన సపోర్ట్ చేసిండ్రు, మళ్ళీ వీడియోస్ పెట్టిండ్రు. మనం అతను తప్పేం చేయలేదు కదా, నీకేం తప్పు కనిపించిందని చాలామంది అన్నారు. సరే పాలకోవా అన్నాం. ప్రతి బిజినెస్లో ఎక్కడో కొన్ని లూపోల్స్ అనేది ఉంటుంది. ఏ లూపోల్స్ లేని ఏ బిజినెస్ ఎవరు చేయడు. నీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మటన్లో కూడా వాడు బొక్కలు ఇస్తాడు, కొన్ని 2 ముక్కలు ఇస్తాడు. ఇప్పుడు 6 బొక్కలు ఇచ్చిండవా ఎందుకు నువ్వు అని మనం క్వశ్చన్ చేస్తామా? చెయ్యం. ఇప్పుడు పాలకోవాలో కూడా ఒరిజినల్ పాలకోవ ఇస్తాడో ఏడో పక్కన పెట్టు, వాని ప్రాసెసింగ్ వాడు చేస్తాడు, అంతేగాని అందులో ఏమన్నా కెమికల్స్ వాడితే నీకు ఇబ్బంది. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అందులో కొంచెం ఆయన చెప్పిండు నువ్వు దీన్ని ఎట్లా తయారు చేస్తావు అంటే కొంచెం ఉప్మా రవ్వ కలుపుతా,
పాలు తొంటి తయారు చేస్తామని అన్నాడు. సరే ఆ ఉప్మా రవ్వ ఎక్కువ కలుపుతుండొచ్చు, పాలు తక్కువ కలుపుతుండొచ్చు, రైట్? అంతకుమించి అయితే ఇంకేం చేయడు కదా. ఒకవేళ చేసినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా జనాలకి. ఇప్పుడు ఒక్కరికి మనం ఏదైనా ఇస్తున్నాం, ఏదైనా చేసేస్తున్నాం అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఒక కెమెరా పెడితేనే అంత భయపడిన మనిషి ఏదో కలుపుకొని తెచ్చి అమ్ముతాడంటే ఎంతవరకు కరెక్ట్ అండి అది? చూసే వాళ్ళకి మనకైతే కనిపిస్తుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఈ పోలీసు వాళ్ళకి కూడా తెలుసో తెలియదు, ఈ మీడియాలో ఏంటంటే పోలీసు వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడతారు అన్నమాట. అందరు మీడియా కాదు, కొంతమంది ఉంటారు. నేను అందరినీ కూడా అనట్లేదు కదా, ఎవరైతే చేసిండ్రో నేను వాళ్ళ గురించి అంటున్నా. ఇప్పుడు నేను అందరినీ కూడా నేను అనట్లేదు, అందరు రాంగ్ అండి అని నేను అనట్లేదు. ఇప్పుడు నేను మీడియా అని ఇప్పుడు మీడియాని చెప్పుకునే కదా ఈ వీడియో చేసింది. మరి ఇప్పుడు మీడియానే అంటారు కదండి. మరి మేము అందరినీ అనట్లేదు, కొంతమందినే. కాకపోతే మీరు తెలుసుకొని ఒక వీడియో చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, సో అంటే మీరు చాలా బాగా మాట్లాడారు. ఇంకొకటి కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. అంటే మన ఇండియన్స్ యూకే వచ్చిన తర్వాత ఎట్లాంటి కష్టాలు పడతారు, అసలు ఏం నాలెడ్జ్ లేకుండా చాలామంది మన ఇండియా స్టూడెంట్స్ యూకే వస్తున్నట్టు నాకు ఫోన్ కాల్లో మీరు మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఏం తప్పులు చేస్తున్నారు, అంటే మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు? నేను వెళ్ళినప్పుడు అండి చాలామంది ఇప్పుడు 30-40 లక్షలు లోన్ తీసుకొని రావడం జరుగుతుంది. నేను వెళ్ళినప్పుడు అరే మా పేరెంట్స్ ఈ 30 లక్షలు బట్టి నన్ను పంపించినారు అబ్బాయి, నేను ఆ 30 లక్షలు నేను ఎట్లనైనా తీర్చాలా, నేను ఎట్లనైనా కట్టాలి అని చెప్పి నేను వెళ్ళంగానే ఫస్ట్ నేను రీసెర్చ్ చేసి ఒక జాబ్ తెచ్చుకొని నా లోన్ అనేది నేను క్లియర్ చేశాను. ఓకే, ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు ఎందుకు వస్తున్నారు, పక్కింటోడు పోయిండు, వీడు పోయిండు, వాడు పోయిండు అని నేను చాలామంది రీసెర్చ్ చేశాను. నాకు ఈ రెస్టారెంటే కాకుండా నాకు కొన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి అండ్ కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో నేను ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్ని. ఓకే, నేను స్టూడెంట్ని 250 ఒక సెమిస్టర్కి 250 మందిని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇంటర్వ్యూ చేసి వాడికి ఆ కోర్స్ కరెక్టా కాదా ఏంటి అని చెప్పి, ఒకవేళ జెన్యున్గా నేను అందరిలాగా ఫేమ్ కోసమో బ్రాండింగ్ కోసమో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్వ్యూకి రాలేదు, నేను ముందే చెప్పేస్తున్నా మీకు. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఇది. సో చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఎట్లా అంటే ఓకే నువ్వు వెళ్ళు, నీకు ఇన్ని డబ్బులు వస్తాయి, నీకు అది వస్తాయి, ఇది వస్తాయి అనేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. సో యాక్చువల్గా ప్రాక్టికల్గా వాళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో నాకైతే ఐడియా లేదండి. కొన్ని కన్సల్టెన్సీస్ కొన్ని అబ్రాడ్కి తిరిగి ఉంటారు, కొంతమంది తిరిగి ఉండరు. సో ఈ సర్టిఫైడ్ కౌన్సిలర్ ఏంది అంటే రియల్ ఫ్యాక్ట్, ఒక అబ్రాడ్లో లైఫ్ ఎట్లుంటుంది, అక్కడ నువ్వు ఏ కోర్స్ నీకు సెట్ అవుతుంది, ఇప్పుడు నీ సబ్జెక్ట్ ఏంటి, ఎంటైర్ నీ లైఫ్ స్టోరీని బట్టి నువ్వు వెళ్ళాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి నేను చెప్తాను నువ్వు వెళ్ళాలా వద్దు అనేది. ఒకవేళ నీ ప్రొఫైల్ గినాక దానికి మ్యాచ్ అవ్వకపోతే నేను చెప్పేస్తా వద్దు, నువ్వు వెళ్ళి వేస్ట్, ఈ కోర్స్కి నీకు వాల్యూ లేదు అని నేను చెప్తా. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ కోర్స్కి వాల్యూ లేకపోయినా వాళ్ళని పుష్ చేస్తారు, వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళకి ఏంది, అరే నా కొడుకు అబ్రాడ్ పోతుండు, నా బిడ్డ అమెరికా పోతుంది, నా కొడుకు హాస్టల్లో పోతుండు, పక్కింటోళ్ళు పోయిండ్రు, ఎదురింటోళ్ళు పోయిరు, సో నా పిల్లలు ఎందుకు పోవద్దు అనేది పేరెంట్స్ మెంటాలిటీ. అఫ్కోర్స్ ఏ పేరెంట్స్కైనా ఒక దేశం దాటి పోయినాము అని అంటే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ అనేది వస్తుంది. అట్లనే అందరు కూడా 30-20 లక్షలు తీసుకొని వస్తున్నారు. వచ్చినాక వాడికి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే వాడు చదివింది ఇక్కడ వేరు, వాడు చేసే కోర్స్ వేరు. ఇప్పుడు వానికి ఇక్కడ చదివిందంతా అక్కడ పనికి రాదనమాట. అక్కడ డిఫరెంట్ కల్చర్, ఇక్కడ డిఫరెంట్ కల్చర్. సో అది ఏమైపోతుంది అంటే వాడిని ఒక కన్ఫ్యూజన్లో నెట్టేస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ ఏంటంటే అరే నేను ఏం చేయాలి, ఓకే ఇక నాకు ఈ పార్ట్ టైమే నేను చేసుకోవాలి అనేసి పార్ట్ టైంలో పడిపోతున్నాడు. సో ఆ పార్ట్ టైంలో పడిపోయేసరికి ఏమైపోతుందంటే వాడు ఇప్పుడు అసైన్మెంట్లు చేయాలా, అసైన్మెంట్లు చేసే టైం ఉంటుందా, ఇప్పుడు నీకు పార్ట్ టైంలో పడిపోతే వాడు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి పోవాలా, వాడు 24 గంటలు ఉద్యోగం చేయాలంటే 24 గంటలు, 10 గంటలు షిఫ్ట్ చేయాలంటే 10 గంటలు. సో ఇట్లా ఏమైపోయిందంటే ఎక్కడ పడితే అక్కడ ఏ పని పడితే ఆ పని చేయడం స్టార్ట్ చేసిండ్రు. సో నేనేమంటా అంటే నువ్వు ఏ పని పడితే ఆ పని ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, నీ కెరియర్కి నువ్వు చదివేదానికి సంబంధం లేదు కాబట్టి. ఒకవేళ నువ్వు నీకు ఇక్కడ ఏదైతే నువ్వు చదువుకున్నావో దానికి రిలేటెడ్ నువ్వు ఏదైనా కోర్స్ చేస్తే నీకు దాని రిలేటెడ్ జాబ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఏమైపోతుంది, నువ్వు చదివేదానికి నువ్వు చేసేదానికి సంబంధం లేదు కాబట్టి మనకు జాబ్స్ వస్తలేవు. ఇండియా స్టూడెంట్స్ అక్కడ ఏమేమి పనులు చేస్తారు అసలు? పచ్చిగా చెప్పాలి అంటే గిన్నెలు తోముతారు, బాత్రూమ్లు కడుగుతారు, ఓకే రెస్టారెంట్లో షెఫ్గా చేస్తారు, ప్రతి పని చేస్తారండి. ఇది అది అనేది ఏమి లేదు. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంది, డబ్బులు. ఇక్కడ ఈఎంఐ కట్టుకోవాలి కాబట్టి
ఏ పని అయినా, ఏ షిఫ్ట్ అయినా, ఏదైనా పర్వాలేదు, నేను ఏదైనా చేస్తా అంటారు. ఓకే. సో నాకే అప్పుడప్పుడు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ తల్లిదండ్రులు మనల్ని చాలా ప్యాంపర్ చేస్తారు మన ఇండియన్స్ లో. చాలా ముద్దుగా పెంచుతారు. ఇంకొకటి అబ్బాయిలను ఇంకా ప్యాంపర్ చేస్తారు. అవును. అమ్మాయిలమైనా మేము ఒక గిన్నెలు కడుక్కోనో, మేము మా ప్లేట్లు మేము కడుక్కోనో, మా బట్టలు మేము ఉతుక్కోనో, ఏదో ఒకటి అయితే యాక్టివిటీస్ అమ్మాయిలకు ఉంటుంది. అందరు అమ్మాయిలని కూడా నేను చెప్పను, కొంతమంది అమ్మాయిలు సెన్సిటివ్గా కూడా ఉంటారు. కానీ అబ్బాయిలు అయితే మోర్ సెన్సిటివ్. ఎట్లా అంటే అరే నా కొడుకు ఏ అమ్మనే గడుగుతుంది మన గిన్నె, టైంకి వండి పెడుతుంది. అక్కడ ఎట్లా అంటే వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి, ఇప్పుడు నా రెస్టారెంట్లోనే అనుకోండి, పృథ్వీ అని ఉంటాడు. వాడు మార్నింగ్ 6కి వస్తాడు అబ్బాయి, నైట్ 11కి పోతాడు. అరే వద్దురా నువ్వు ఇంతసేపు అని అంటే, లేదక్క నేను చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి, నేను వేరే వాళ్ళని పెడతారా అంటే కూడా వాడు విన్నాడు. మాకు అంటే ఇప్పుడు నాకు 13 బ్రాండ్స్ ఉన్నాయండి. 18 hours చేస్తాడు అబ్బాయి, 18 hours 17 hours ఆ అబ్బాయి వచ్చి చేస్తాను. ఎందుకంటే మధ్యలో అబ్బాయికి కాలేజ్ ఉందండి. ఓకే, ఇప్పుడు నేనేంది అంటే అబ్బాయి మొత్తం అంటే వాడు ఎక్కువ ఈ ఆర్డర్స్ కన్నా మొత్తం మేనేజ్మెంట్ కానీ అన్నీ చూసుకుంటాడు అనమాట. నా ఓన్లీ సఖీ ఒక్క బ్రాండే లేదు, నాకు డిఫరెంట్ మొత్తం 13 బ్రాండ్స్ ఉన్నాయి నాకు. సో అవన్నీ వాడే చూసుకుంటాడు అనమాట. కస్టమర్స్ రావడం కానీ, కాల్స్ మాట్లాడడం కానీ. సో వన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ స్టోరీ చెప్తే మీరు షాక్ అవుతారు. వాడు చిన్న 21 years బాబు వాడు. అరే నువ్వు ఎందుకురా యూకే ఎందుకు వచ్చినవరా నువ్వు అంటే, అక్క నాకు యూఎస్కి 8 times రిజెక్ట్ అయింది, అందుకే ఇంకా నేను ఆప్షన్ లేక యూకే వచ్చిన అన్నప్పుడు నేను అడిగినవన్నీ, అరే అట్లా ఎట్లా రా, నువ్వు ఏ కన్సల్టెన్సీ పోయినావు, మరి ఎందుకు ఇట్లా 8 times రిజెక్ట్ అయింది కదా, మరి ఊకోవచ్చు కదా అంటే, లేదక్క మా ఇంటికాడ అందరు అబ్రాడ్ పోతురు, అందుకే నేను అబ్రాడ్కి రావాలని. సో వాడిని చూసి వీడు వెళ్ళడం. మరి ఎట్లా రా, మరి ఏమైనా లోన్ తీసుకొని వచ్చినా అంటే, లక్కీలీ వాడైతే లోన్ తీసుకొని రాలేదు. బట్ మోర్ ఓవర్ చాలామంది ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామంది లోన్స్ తీసుకొని వచ్చి, ఇప్పుడు వాళ్ళు ఇండియాకి కూడా ఎట్లా అంటే, అరే నేను ఇండియాకి పోతే మళ్ళీ రిటర్న్ పోతే నాకు ₹1,00,000 ఖర్చు వస్తాయి, ఎందుకు అవి లోన్కి పనికి వస్తాయి అనేసి ఇప్పుడు వరకు చాలామంది ఇండియాకి రాని వాళ్ళు కూడా ఉన్నారు, PSW వేసుకొని. ఎట్లా అంటే ప్రతిదీ డబ్బు. అయితే నాకు ఈ విషయం తెలిసింది, దీని గురించి అడుగుదాం. అంటే యూకేలో అంటే వీసా అయిపోయినా కూడా పని చేసుకుంటా ఉంటారంట కదా. యాక్చువల్గా ఇది అందరికీ వర్తియదండి. కొంతమంది ఏంటి అంటే కొన్ని యూనివర్సిటీస్ని నమ్మి వచ్చి స్కామ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, స్కామ్ అయ్యి అక్కడ దొరికితే దొంగలే. ఇంకా వాళ్ళు దొంగలు కాదండి, వీళ్ళు ఏంటి అంటే ఒక మన చెప్పాను కదా కన్సల్టెన్సీస్ ఏంటి అంటే వాళ్ళకి తెలియదు రియల్గా యాక్చువల్గా యూనివర్సిటీస్ ఎట్లుంటాయో ఉండేయో నాకు తెలియదు. వీళ్ళు నాకు తెలిసి అయితే చాలామంది అప్లై బోర్డ్ అనేసి థర్డ్ పార్టీ ఏజెన్సీ త్రూ చేస్తారు అప్లికేషన్స్. సో వాళ్ళకి మేబీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట యూనివర్సిటీస్ ఎట్లుంటాయి ఏంటి అనేసి. వాళ్ళు యాప్లో అప్లై చేయడమే, జస్ట్ యాప్ నుంచి వాళ్ళు అప్లై చేస్తే మనకి లెటర్స్ మన ఈమెయిల్స్కి రావడం, అడ్మిషన్స్ అట్లాంటివి జరుగుతుంటాయి. సో వాళ్ళకి బేసిక్గా ఆ యూనివర్సిటీ రియలా కాదా, అసలు ఆ యూనివర్సిటీలో ఏమైనా స్కామ్స్ అయినాయా ఏంటి, ఇవేవి కూడా ఎవరికి తెలియదు. సో అట్లా చాలామంది మొన్న లాస్ట్ సెమిస్టర్లో 90 మంది స్టూడెంట్ డిపోర్ట్ అయినారు. సో వాడికి ఏమైంది అంటే వాడిది మిస్టేక్ కాదు, మళ్ళా వాడు ఒక్కొక్కడు 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు కోర్సులకు కట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ సడన్గా ఆ యూనివర్సిటీని ఎత్తేసినారు. సో ఇప్పుడు ప్రాబ్లం మనోళ్ళది కాదు కదా, ప్రాబ్లం అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇమిగ్రేషన్లో పోయి నువ్వేమైనా అడగగలుగుతామా? అడగలేం. నువ్వు ఏదైనా ఇమిగ్రేషన్ గురించి నువ్వు కోర్టులో ఫైట్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర పైసలు కావాలా, మన దగ్గర అన్ని పైసలు ఉండాలి కదా కొట్లాడడానికి. సో మన దగ్గర ఒకవేళ కొట్లాడినా మనం విన్ అవుతాము అంటే ఓకే కొట్లాడొచ్చు అనుకున్నా. సో ఇక్కడ ఎవరిది తప్ప అంటే ఇక్కడ ఫేక్ కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మి అక్కడ ఫేక్ యూనివర్సిటీకి పంపించే వాళ్ళని నమ్మొద్దు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇట్లా జరగడం వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు వాడు అప్పు 30 లక్షలు తెచ్చుకొని వస్తాడండి. 30 లక్షలకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేశారో చేయలేదో నాకైతే తెలియదు, కానీ నేను క్యాలిక్యులేట్ చేస్తే 60 lakhs 70 lakhs టచ్ అవుతుంది. ఓకే, అంటే 30 లక్షలు అప్పు తీసుకొని వస్తే సో అది మొత్తం 70 లక్షలు 80 లక్షలు. ఇప్పుడు ప్రతి హ్యూమన్కి ఒక ప్రాబ్లం వస్తుంది, ఏమొస్తుంది? టైంకి చెక్ బౌన్స్ కావడము, లేకుంటే టైంకి మనం డబ్బులు వేయడం మర్చిపోవడము, అంటే సిల్లీగా కూడా కొన్ని మర్చిపోయి చేస్తాం. అట్లా చేసినప్పుడు కూడా ఒక బోన్స్ అనేది అవుతాయి. కొంతమందికి టైంకి జీతం రాక అందక కూడా మనం ఈఎంఐస్ కట్టాం. అట్లా నా లైఫ్లో కూడా జరిగినవి ఉన్నాయి, రైట్? సో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్
అట్లా వడ్డీకి వడ్డీ మిత్తికి మిత్తి వేసి వాడు 70 లక్షల అక్షరాల నీ దగ్గర తీసుకుంటారండి. లేకపోతే బ్యాంక్ కూడా వచ్చి నీ ఏ సరిగా డాక్యుమెంట్స్ లేకుండా నీకు 30 లక్షలు ఇస్తుండంటే ఉత్తగా ఎవరిస్తారండి? ఇవాళ రేపు మనకు తెలిసిన చుట్టాలే మనకు రూపాయి సహాయం చేయరు. బ్యాంక్ వాడు ఇస్తుండంటే హీస్ డూయింగ్ హిస్ బిజినెస్, వాడు బిజినెస్ చేస్తుండు నీతోంటి. మనం ఏమనుకుంటాం, అరే బ్యాంక్ కూడా నాకు లోన్ ఇచ్చింది కదా అనుకుంటాం. అండ్ అట్లా తీసుకొని ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ అయిపోయి వాళ్ళు ఇండియాకి వచ్చేసినారు అనుకోండి, సరే వాడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలా, నీకు 90 రోజుల్లో టైం ఇస్తాడు. ఆ టైంలో వాడు ఇండియాకి వచ్చేసింది అనుకో, వాడు ఏం చేసుకోగలుగుతాడండి అసలు? నాకు అర్థం లాసే కదా. సో అట్లాంటప్పుడు వాడు ఏం చేయాలా? ఉన్న రోజులు ఉంటాడు, వాడు ఏదో ఒకటి FLR ఏదో ఒకటి అప్లై చేసుకుంటాడు వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి. అట్లాంటి కొంతమంది SLM అప్లై చేస్తారు. ఇట్లాంటి అన్నీ చేసి ఇంకా అక్కడ ఉండిపోయి అంటే వాడు బ్రతుకు తెరువుకి ఇంకా ఇవన్నీ నేను తట్టుకోలేను అన్నోళ్ళు చాలా మంది అట్లాంటివి చేస్తారు. లేదు మా అమ్మయ్యకి కొన్ని బిజినెస్లు ఉన్నాయి, నేను ఇండియాకు పోయి ఏదైనా బిజినెస్ చూసుకుంటా అన్ని డేర్ ఉన్నోడు వస్తాడు. డేర్ లేనోని పరిస్థితి ఏంది? అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్కి చెప్పకుండా కొంతమంది ఫేక్ కన్సల్టెన్స్లను నమ్మి అక్కడికి రావడం జరుగుతుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అక్కడ బాత్రూమ్లు గడుగుతుర్రా, లేకుంటే రెస్టారెంట్లలో గిన్నెలు గడుగుతుర్రా, పెట్రోల్ బంక్లలో పనిచేస్తురా అనేది ఇక్కడ పేరెంట్స్కి తెలియదు. సో పేరెంట్స్ ఏంటంటే నా కొడుకు నా కూతురు మంచిగా బతుకుతున్నారు అక్కడ అని అనుకుంటారు. అంటే ఇక్కడ పేరెంట్స్ తప్పు కూడా ఉందంటారా? అంటే పేరెంట్స్కి తెలియకుండా అక్కడ పిల్లలు ఎట్లాంటి చెడు అలవాట్లకి అలవాటు పడతారు? నేను ఇక్కడ పేరెంట్స్ది తప్పనానండి. ఓకే, ఆబ్వియస్లీ నేను పేరెంట్స్ది తప్పనను, స్టూడెంట్ది కూడా నేను తప్పనను. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఏం ఆలోచిస్తాడు, మా మమ్మీ డాడీని నేను మంచి పొజిషన్లో పెట్టాలి అని ఆలోచిస్తాడు, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్ ఏం ఆలోచిస్తాడు, నా కొడుకు పోతే ఇక్కడ నుంచి మంచి చదువుకొని ప్రయోజకుడు అవుతాడు, ఎక్కడనో ఒక దగ్గర మంచి జాబ్ వస్తుంది, ఆ మంచి జాబ్ వచ్చినప్పుడు నా కొడుకుకు ఒక 2-3 లక్షల జీతం వస్తుంది, నా కొడుకు సెటిల్డ్ అవుతాడు అనే కదా పంపిస్తారు. మరి ఇక్కడ పేరెంట్స్ ఎక్కడ మిస్టేక్ ఉంది, స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ ఉంది? ఎవరిది మిస్టేక్ లేదు. కాకపోతే రైట్ వే అంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు, అసలు ఏ వీసా మీద వెళ్ళాలి. ఇప్పుడు అదే 30 లక్షలు పెడితే బిజినెస్ కూడా చేయొచ్చు నువ్వు వేరే కంట్రీలో. నీకు తెలిసి నీకు ఏమైనా లూపోల్స్ తెలిసి ఉండడమో, బిజినెస్ ప్రాసెసింగ్ నీకు తెలిసి ఉండడమో. కానీ మన పేరెంట్స్ ఏంటి అంటే నీకు బిజినెస్ అనగానే వెనకడికేస్తారు. ఎందుకంటే బిజినెస్లో లాస్ వస్తాయి, లాభాలు వస్తాయి. కానీ ఇప్పుడు నీకు అట్ ద సేమ్ టైం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీకు చదువుకున్న చదువు మాస్టర్స్ ఏమైనా పనికి వస్తుందా అంటే అది కూడా పనికి రాదు. ఎందుకంటే నీకు రియల్ టైం ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. నీకు ఎక్స్పీరియన్స్ లేని అక్కడ జాబ్ రాదు. సో ఇక్కడ నువ్వు చేసింది వేరుంటుంది, అక్కడ నువ్వు రెజ్యూమ్లో పెట్టేది వేరుంటుంది. టోటల్ అది మిస్ మ్యాచ్ అయ్యడం వల్ల నీకు ఎవరు జాబ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అంతా ఇదే. సో అక్కడ జాబులు లేవు అనడము తప్పే, ఆ కంట్రీ వేస్ట్ అనడము తప్పే, ఇక్కడ మనము పేరెంట్స్ని అనడం కూడా తప్పే. ఎవరి వేలో వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు ఒక కంపెనీలో అండి నేను హైర్ చేసుకోవాలి అంటే నేను నీకు 30,000 జీతం ఇవ్వాలంటే నువ్వు ఎక్స్పీరియన్స్ ఉండి నాకు పనికి వస్తేనే కదా నేను నీకు జీతం ఇస్తా. మీరు నాకు యూజ్ లేనప్పుడు నేను మీకు ఎందుకు జీతం ఇస్తా అండి? సో అట్లా జాబులు రావు. సో అది చెప్పేవాళ్ళు లేక, ఎగ్జాక్ట్గా ఏంటి అనేది లేక. అండ్ మోర్ ఓవర్ అందరూ కరెక్టా అంటే అందరూ కరెక్ట్ కాదు, అందరూ రాంగ్ అంటే అందరూ రాంగ్ కూడా కాదు. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఏంటి అంటే వచ్చి మన ఇక్కడ వాల్యూస్ని ఎథిక్స్ని మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మిక్స్ అండ్ మ్యాచ్ అన్నమాట అది. సో అక్కడ స్టూడెంట్స్ అంటే మన ఇండియన్స్ ఎట్లా ఉంటారు అంటే ఎట్లాంటి పరిస్థితులలో మీరు చూసిరు, అది చూసిన తర్వాత మన ఇండియా పరవెందుకు తీస్తారు ఇక్కడికి వచ్చి అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా, సంఘటనలు కానీ? అన్నీ ఉన్నాయండి, మిక్స్ అండ్ మ్యాచ్ అని చెప్పాను కదా. చెడు ఉంది, మంచి ఏంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తా కొంతమంది గురించి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నాకు తెలిసి భావన అని ఒక అమ్మాయి ఉంది, నేను లాస్ట్ ఇయర్ అమ్మాయికి మీట్ అయ్యాను. సో వాళ్ళ డాడీ నాగోల్లో ఉంటారు. సో వాళ్ళ డాడీ కార్ మెకానిక్ సంథింగ్ ఏదో. సో ఆ అమ్మాయికి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక హెడ్ షెఫ్, ఒక రెస్టారెంట్లో హెడ్ షెఫ్. ఆ అమ్మాయి PSWలో ఉంది. అమ్మాయి ఎట్లా ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు నేను ఇండియాకు పోవాలా, ఇండియాకు పోతే నాకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, ఆ 1,00,000 రూపాయలు ఏందో నేను మా డాడీకి వేసి ఆ 1,00,000 రూపాయలతో నా EMI కడతాడు మా డాడీని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే టైప్. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే లేచినామా, తిన్నామా, తాగినామా, పండుకున్నామా, తెల్లారిందా అనే క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఇంకా అది మనం ఎవరిని పాయింట్అవుట్ చేయలేం, ఎందుకంటే ఆ కంట్రీలో నువ్వు ఎవరికెవరు పాయింట్అవుట్ చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం
ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనుకో, నేను నీకు సజెషన్స్ ఇవ్వగలుగుతా. అట్లా అని చెప్పి నేను అందరికీ సజెషన్స్ ఇవ్వగలుగుతానా? లేదు. ఇవ్వలేను. ఓకే. చాలామంది ఎట్లా ఇప్పుడు మీరు అన్నారు ఇండియా పరువు పోతుంది అనేసి. యాక్చువల్గా చాలామంది అంటే ఇట్లా చాలా బిజినెస్లు పెట్టుకొని రన్ చేస్తున్న వాళ్ళని కానివ్వండి, ఇప్పుడు నేనే నా రెస్టారెంట్కి ఇప్పుడు నాకు హ్యాక్నీలో ఒక బ్రాంచ్ ఉంది. సో అక్కడ మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉంటారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అక్కడ దోశ అంటే ఫేమస్ అండి. ఎట్లా అంటే సౌత్ ఇండియన్. నువ్వు బిర్యానీ అయినా నేను అడుగుతాడో అడగడు కానీ వాళ్ళకి కావాల్సింది దోశ. నా దగ్గర పైన నా టేక్అవే పైన 280 యూనిట్లు ఉంటాయి. సో అందులో ఒక్కొక్క దాంట్లో ఒక 20-30 మంది పనిచేస్తారు. నేను మార్నింగ్ 7 o'clockకి ఓపెన్ చేస్తాను నా టేక్అవే. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఏ టైంలోనైనా రా, వాడు వచ్చి నీకు దోశ కావాలి అని అడుగుతాడు. నువ్వు ఎట్లనన్నా చేసి ఆ దోశ మళ్ళీ దోశ ఈజ్ అమేజింగ్ అంటాడు. సో అంటే వాళ్ళకి ఏంటంటే ఓ సౌత్ ఇండియనా, ఓకే మీరు సౌత్ ఇండియన్సా, మీరు ఇండియన్, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనమే తెలుగులే శత్రువులు. ఇప్పుడు వాళ్ళు అంత బాగా చెప్తారు కదా, వీళ్ళు ఏంటంటే అవతలోడి మీద బురద జల్లాలని చూసే వాళ్ళు ఉంటారు, నేను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడే మనం నిలబడగలుగుతాం. ఇప్పుడు లేదు వాడు నన్ను తిట్టిండు వీడు నన్ను తిట్టిండు అంటే ఎక్కడ మనం దేశంలో ఉన్నాం. సో ఒక బ్రిటిషరే వచ్చి నేను అప్రిషియేట్ చేస్తున్నప్పుడు యు ఆర్ ద విన్నర్. నీ లైఫ్కి నువ్వు ఓకే ఏదో ఒకటి నువ్వు సాధించుకున్నావు. ఎందుకంటే అండి ఇప్పుడు అక్కడ ఎట్లుంటుందంటే చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు వాళ్ళు. ఎట్లా అంటే ఒకవేళ టేస్ట్ బాగాలేకపోయినా, ఒకవేళ నేను ఏమన్నా అందులో వేరే ఇంగ్రీడియంట్స్ వాడినా, ఇంకేది చేసినా కూడా వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ఎలర్జీస్ అనేది వచ్చేస్తాయి. ఆ ఎలర్జీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా నేను తిట్టరు, నేనేం చేయరు, డైరెక్ట్గా కౌన్సిలర్కి కంప్లైంట్ ఇస్తారు. సో ఆ కౌన్సిలర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు నీకు చెప్పరు, చెయ్యరు, ఇమీడియట్గా వస్తారు నువ్వేమేం వాడుతున్నావు. ఈవెన్ నువ్వు ఒక ఫ్రిడ్జ్ వాడాలన్నా నువ్వు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఆ ఫ్రిడ్జ్ టెంపరేచర్ అది మన ఇండియాలో ఉందా సిస్టమ్? లేదు. నువ్వు అందులో మళ్ళీ కుక్డ్ మీట్, రా మీట్ ఒక్క దగ్గర పెట్టొద్దు, మళ్ళీ వెజిటేబుల్స్, మీట్ ఒక్క దగ్గర పెట్టొద్దు. సో మళ్ళీ ఫ్రోజన్ ఐటమ్స్ నార్మల్గా రిఫ్రిజిరేటర్లో పెట్టేటివి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసేటివి రెండు ఒక్క దగ్గర పెట్టొద్దు. ఇన్ని కథలు ఉంటాయి. ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేయాలంటే నాట్ ఈజీ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అంటే ఎప్పుడు వెళ్ళి చెక్ చేస్తారో మనకు తెలియదు. నేను ఈ మధ్యలో చూస్తున్నానండి కొన్ని చాలా వరకు ఇన్స్పెక్షన్ అవుతున్నాయి. సో అక్కడ ఎట్లా ఉంటుంది, ఇన్స్పెక్షన్ అవుతా ఉంటుందా? అక్కడ ఎట్లా అంటే అండి రేటింగ్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చి నీ ఫ్లోర్ దగ్గర నుంచి నీ నైఫ్, ఈవెన్ దో నైఫ్ మీద కూడా ఒక లైట్ పెట్టి చూస్తారు. సో ఆ లైట్ పెట్టి చూసినప్పుడు ఏంటి అంటే కొన్ని డాట్స్ వస్తాయి. సో వాడు చెప్పేస్తాడు ఆ నైఫ్ నువ్వు గడిగినావా గడగలేదా, లేకపోతే ఆ నైఫ్ తో నువ్వు ఏం చేస్తావు, ఏది కనిపించద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా కనిపించిందే అనుకో ఇంకా కథం. ఎట్లా అంటే అది వాళ్ళు ఇంకా నీ రేటింగ్ అయిన వాళ్ళ మూడ్ ఇంకా ఇది చేస్తాడని నువ్వు చెప్పలేవు. ఒక్కొక్కడు షట్ డౌనే చేయొచ్చు ఒకవేళ మేజర్ ఏమన్నా దొరికితే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి దాని మీద నువ్వు డేట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక చికెన్ షాప్ నుంచి చికెన్ తెచ్చిన, ఆ చికెన్ ఎన్ని డేస్ వ్యాలిడిటీ, 2 రోజులు మెయింటైన్ చేయొచ్చా, 3 days మెయింటైన్ చేయొచ్చా, నేను రాసి మళ్ళీ దానికి ఒక బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ నేను రాయాలి ఎప్పటికప్పుడు. సో దాంట్లో ఏం వాడతా, ఏం ఇంగ్రీడియంట్ వాడతా. ఇప్పుడు చికెన్లో ఈవెన్ దో ఓలా మన ఊబర్, ఇప్పుడు ఇక్కడ జొమాటో, స్విగ్గీ ఎట్లనో అక్కడ ఊబర్, డెలివరో ఈ 2 ప్లాట్ఫామ్స్లో నువ్వు ఒకటి నీ సేల్ని నువ్వు పెట్టాలి అనుకో, ఫస్ట్ నువ్వు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఏం డాక్యుమెంట్? ఫుడ్ సేఫ్టీ డాక్యుమెంట్. అంటే కౌన్సిలర్ వచ్చి నీ ఫుడ్ని చెక్ చేసినాక అప్పుడు నీకు ఊబర్లో నీకు అకౌంట్ వస్తుంది, డెలివరీలో నీకు అకౌంట్ వస్తుంది. అంటిల్ అన్లెస్ నువ్వు ఆ డాక్యుమెంట్ ఇవ్వండి ఈవెన్ దో నువ్వు ఆన్ బోర్డ్ కూడా కాలేవు. అంత స్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ దో నువ్వేం చేయాలంటే నీ ప్రోడక్ట్ అంటే నువ్వు ఇప్పుడు అది వచ్చినా కూడా నువ్వు ఒక ఫోటో పెట్టి నీ ప్రోడక్ట్ ఇడ్లీ పెట్టంగా నా ఇడ్లీ కొన్నాడు వాడు, ఆ ఇడ్లీ ఎట్లా తయారవుతుంది, నువ్వు ఆ ఇడ్లీలో ఏమేమి వాడతావు, ఏమేమి పప్పు వాడతావు, ఏం బియ్యం వాడతావు, దాంతో
పాటు ఏం చట్నీ ఇస్తున్నావు, ఆ చట్నీ నువ్వు పల్లీలతో చేస్తున్నావా, నువ్వులతో చేస్తున్నావా, టమాటోస్తో చేస్తున్నావా కూడా రాయాలి. ఓకే. మళ్ళీ నువ్వు పోపు వేయడానికి ఏం ఆయిల్ వాడుతున్నావు, ఇప్పుడు సిసిమి ఆయిల్ నువ్వుల నూనె ఉంటుంది, నువ్వుల నూనె ఆడ కొంతమంది చచ్చిపోయే కేసులు కూడా ఉంటాయి ఆ నూనె తిని. సో అవన్నీ నువ్వు ఇన్ డీటెయిల్గా నువ్వు మెన్షన్ చెయ్యాలి. ఓకే. సో చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ యాప్లో ఆర్డర్ చేసేటప్పుడు వీళ్ళు ఏమేమి వాడుతున్నారని చూసుకొని అప్పుడు వాడు ఆర్డర్ చేసుకుంటాడు దాన్ని. ఓకే. అంత స్ట్రిక్ట్ ఉంటుంది. అయితే ఇంకో విషయం, ఇప్పుడు మీరు దోశ ఇడ్లీ అన్నారు కదా, సో ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం మన ఇండియాలో ఏం వాడతారో అవే వాడతారా లేకుంటే ఏమైనా డిఫరెంట్? సేమ్ అండి. ఓకే. అంటే కొన్ని ఎట్లా ఉంటాయి అంటే నేను విన్నవి నేను అడుగుతున్నా. సో ఇండియన్ నుంచి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకెళ్ళలేము అని అంటారు కదా అవును. యూకేకి కానీ అదర్ కంట్రీస్ దేనికన్నా. సో యూకేకి ఇండియా నుంచి ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఏమేమి తీసుకపోనివి ఏమైనా ఉన్నాయా? అన్ని తీసుకోవచ్చు. కొన్ని గసగసాలు అంటాం కదా, అవును. ఆ గసగసాలది అంటే నాకు కూడా ప్రాక్టికల్ గా తెలియదు, నేను ఎప్పుడు కాకపోతే కొన్ని ఇమిగ్రేషన్స్ లో ఎవరో ఒకరు గసగసాలు తీసుకొని వెళ్ళి అది దుబాయ్ నుంచి వాళ్ళకి ట్రాన్సిట్ ఉండే అనమాట. సో ఆ దుబాయ్ నుంచి ట్రాన్సిట్ టైంలో ఆ గసగసాలు గురించి చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏమనేసి అంటే ఆ గసగసాలలో ఏదో ఉంటుంది అంట. సో దాని గురించి ఏంటి అంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్కి అంటే మాకు తెలియదు అని వాళ్ళు కన్విన్స్ చేసుకున్నారు, కానీ ఒకవేళ లేదు అంటే ఆ గసగసాలు వాడే వాళ్ళని తీసుకొని జైలు ఇస్తారంట. అటువంటివి కూడా ఉంటాయి. సో కొంతమంది ఏంటి అంటే యాక్చువల్గా మోస్ట్లీ అన్ని దొరుకుతాయి, మన ఇండియా నుంచి తీసుకుపోయేంత అవసరం ఏం రాదు. కాకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎందుకు చేసుకుంటాం అంటే ప్రైజింగ్. ఇప్పుడు నువ్వు ఒక కొత్తిమీర కొనాలనుకో, ఇది 20 రూపాయలకి వస్తుంది. అదే నువ్వు అక్కడ కొనాలనుకో 120 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఓకే. అంటే మీరు ఇడ్లీ దోశ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ప్లేట్ ఒక 30 or 40 ఉంటుంది. సో అక్కడ ఎంత ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ? ఒక దోశ అయితే ఒక్కొక్క దగ్గర ఇప్పుడు నార్మల్గా స్ట్రీట్. సో అంటే మీ సఖి తెలుగు రుచుల్లో ఎట్లా ఉంటుంది రేట్? నా సఖి తెలుగు రుచుల్లో 900 నుంచి 1500 వరకు ఉందండి. దోశ ఎంత ఉంటదండి? దోశ ఇంత ఉంటుందా? ఇంతే ఉంటదండి. మసాలా దోశ ఎంత ఉంటదండి? ఓకే, అంతే ఉంటది. సో మసాలా దోశలో మీరు ఏమేమి ఇస్తారు? ఆలు సేమ్ ఇక్కడ డిఫరెంట్ మసాలా ఏమైనా దంచేస్తారా? కాదు 900 ఎందుకండి మరి? 900 నుంచి 1500 అక్కడ అట్లనే కదండి. ఇప్పుడు నేను ఒక కొనాలి అంటే ఇప్పుడు నీకు చెప్పిన కదా, నార్మల్ కొత్తిమీరే అంత రేట్ ఉందంటే ఇంకా నేను దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కొనాలి అంటే సో దేనికి దానికే వాల్యూ. ఇప్పుడు నీకు ఇండియాలో 1 రూపీకైనా 10 రూపీస్కైనా నువ్వు 100 రూపీస్కైనా నువ్వు సర్వే కాగలుగుతావు. అదే నువ్వు యూకేలో సర్వే కాగలుగుతావు లేదు. సో అందుకే ప్రైసింగ్ ఎందుకంటే అందుకే. ఓకే. అంటే ఇంకొకటి మీరు ఇంతకుముందుకు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు. మన ఇక్కడ ఇండియన్స్ అంటే ఇండియా స్టూడెంట్స్ అక్కడ ఏమేమి తప్పులు చేస్తున్నారు? నేను ఇది ఎవరికి కాంట్రవర్సల్ అవుతుందేమో, నేను ఎవరి రైట్ ఎవరు రాంగ్ అనేది మాట్లాడట్లేదు. బట్ నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ గురించి నేను చెప్తాను. చాలామంది ఏంటి అంటే పబ్ కల్చర్కి ఎడిక్ట్ అవ్వడము, తాగడము, ఇంకా అది ఉంటుంది కదా కొంచెం ఫ్రీడమ్ దొరికేసింది మనకి. ఇప్పుడు చెప్పటోళ్ళు ఎవరు ఉండరు, సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో మనం ఎవరితో ఉంటున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్. అది ఏమైపోతుంది అంటే వాళ్ళు అది మర్చిపోయి ఎవరితో పడితే వాళ్ళతో ఉండడము, అది ఎడిక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాడు పబ్కి రమ్మనగానే వీడు పబ్కి వెళ్ళిపోతాడు, వాడు ఈడికి పోదామంటే వీడు ఆడికి వెళ్ళిపోతాడు. అట్లా సగం మంది స్పాయిల్ అయిన వాళ్ళే ఉన్నారు. సో చాలా వరకు మీరు చూస్తే కూడా ఇన్స్టాగ్రామ్లలో ఎక్కడ చూసినా మన ఇండియన్స్ చేసే తప్పు ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ చదువుకొని రా ఎవడు ఎప్పుడు అరే గి వ్యాలంటైన్స్ డే గిదైతుందిరా, గదైతుందిరా, పబ్బు ఇదైతుందిరా అని అది చెప్పడమే చాలా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఏమైపోతారంటే ఈ 10 poundsకి డీజే అంట, 10 poundsకి ఎంటర్టైన్మెంట్ అంట. అరే వాళ్ళు 10 poundsకి ఎందుకు ఇస్తుండ్రో ఫస్ట్ ఇలా ఆలోచించడమే మానేసిండ్రు. అరే 10 poundsకి దొరుకుతుంది కానీ వాడు 10 poundsకి నేను పిలుస్తాడు, నువ్వు అక్కడ పోయేసరికి ఏమైపోతుంది అంటే అవన్నీ చూసి ఆ కలర్ఫుల్ నేను కూడా తాగాలి, నేను కూడా తినాలి అనేసి అప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడతావు అన్నమాట. అట్లుంటది. ఓకే. సో అది ఎవరిది మిస్టేక్ అని మనం అనలేము, మనం ఎవరిని జడ్జ్ చేయలేము కూడా. ఎందుకంటే ఎవరి ఫీలింగ్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు, ఎవరి ఒపీనియన్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు. ఒకడికి మనం ఇది కరెక్టరా అని చెప్తే వినేవాడు ఉండడు, ఒకవేళ చెప్పినా నువ్వెవరు అనేవాళ్ళే ఉంటారు తప్ప ఇది నా మంచికి చెప్తుండ్రు అని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే. అంటే మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా అక్కడ? చేశానండి, చాలా స్ట్రగుల్స్ అండి. ఎట్లా అంటే మనకి ఉండడానికి ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరికి అడగాలో తెలియదు.
చెప్పాను కదా, ఇప్పుడు మన వాళ్ళు మనము అని అడిగినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు ఎక్కడనో ఒక దగ్గర సెల్ఫిష్నెస్ అంటే, ఓహో ఈమెకు నేను ఇల్లు చూపిస్తే నాకు అందులో 100 పౌండ్లు వస్తాయి, 200 పౌండ్లు వస్తాయి అని ఆలోచించేవాడే ఉంటాడు. కానీ ఓ వీళ్ళు మన తెలుగు వాళ్ళు, వీళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని హార్ట్ఫుల్గా ఎవరు లేరండి. ఓకే. సరే అంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఇప్పటివరకు మీరు అంటే మన తెలుగు అట్లా వాళ్ళకి అని చెప్పి నేను అందరినీ కూడా అనట్లేదు. సో ఓకే. అంటే మీరు తెలుగు వాళ్ళు కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది విద్యార్థులు అక్కడ రావడం జరిగింది. సో అంటే వాళ్ళకి మీరేమన్నా హెల్ప్ చేయడం జరిగిందా? అంటే మీరు కూడా అట్లనే అనుకోవడం జరిగిందా? ఇప్పుడు నేను హెల్ప్ చేసినా నేను చెయ్యలేదు అంటే అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో మీకైతే తెలియదు, ఓకే. రైట్? ఇప్పుడు చేసిన వాళ్ళు ఉన్న అంటే నేను తెలిసిన వాళ్ళు ఉంటారు అంటే కదా. నేనేమనుకుంటా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నేను నేమ్ రివీల్ చేయకున్నా సో మీరు మాట్లాడుతుంటే మీ మాటలను బట్టి వేరే వాళ్ళకి అర్థమైపోతుంది యూకేలో ఎవరెవరు అయితే ఉన్నారో సో వాళ్ళకు అంటే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు హెల్ప్ చేయని వాళ్ళు చేయని వాళ్ళు కూడా ఉంటారు సో ఉంటారు. చేయని వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు కదా అవును కదా, సో obviously. యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు మీరు అంటే సఖీ తెలుగు రుచులు అంటే ఎవరో మీకు అర్థమైపోద్ది సో సఖీ తెలుగు రుచుల ఫౌండర్ అనగానే మీరు అక్కడికి ఎట్లా వెళ్తారు కాబట్టి మీకు చాలా మందికి తెలుగు వాళ్ళకి ఐడియా ఉంటుంది నేను కాబట్టి పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పుడు నేను ఒక షెఫ్ మీద వదిలేయను నా రెస్టారెంట్. ఓకే నేనే ఉండి, నేనే సమ్ టైం నేనే వండి, నేనే ఇచ్చి, నేనే ఇంటరాక్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఇంత పెద్ద ఇంటర్వ్యూలోనే నేను ఎవరని నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు. అవును. ఈవెన్ దో నా రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళకి కూడా నేను ఓనర్ అని ఎవరికి తెలియదు. ఓకే నేను ఒక షెఫ్ అనుకుంటారు సమ్ టైం. ఓకే ఇప్పుడు నేను కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ ఎక్కడనో ఒక దగ్గర చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కదా షెఫ్ ఎవరని. అదే సో ఆ షెఫ్ నేనే సమ్ టైం నేనే వండుతా, నేనే ఇంటరాక్ట్ అవుతా. సఖీ తెలుగు రుచులు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు ఎందుకంటే బేసిక్గా పర్ఫెక్ట్ తెలుగు ఫుడ్ అనేది నేను ఎక్కడ టేస్ట్ చేయలేదు. ఓకే, అండ్ అది వదిలేస్తే నేను ఇప్పుడు ఓపెన్ చేసిన సర్కిల్లో చాలామంది 60% బంగ్లాదేశీ, పాకిస్తానీ, బ్రిటిష్ మిక్స్డ్ పీపుల్ ఉంటారు. సో అక్కడ అన్నీ నువ్వు ఏడికైనా ఆ ఏరియాలో ఒక బంగ్లాదేశీ రెస్టారెంటే ఉంటుంది, లేదా ఈ కాఫీ ఇవే ఉంటాయి తప్ప మన తెలుగు రెస్టారెంట్ ఒక్కటి కూడా లేదు. సో నేను అప్పుడు అనుకున్నా, అరే మనం ఏదైనా నేను ఆల్రెడీ 2 years నుంచి ఏదో బిజినెస్ పెట్టాలి అని నేను రీసెర్చ్ చేస్తున్నా. బట్ ఐ మీన్ టు ద సాఫ్ట్వేర్ ఫీల్డ్. దెన్ నాకు అనిపించింది ఏంటంటే, అరే బిజినెస్ ఈ ఫుడ్ బిజినెస్లోకి ఎంటర్ అయితే బాగుంటుంది, సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని నేను అలా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ దానికి సఖీ తెలుగు రుచులు అనేదే కాదు, ఐ హ్యావ్ హైదరాబాద్ టిఫిన్స్ అనేసి, హైదరాబాద్ దాబా అనేసి, అండ్ న్యూయార్క్ నుంచి నేను కొన్ని ఫ్రాంచైజీస్ తీసుకొని అవి రన్ చేస్తున్నాను. ఓకే సో అట్లా ఓవరాల్గా నేను ఒక 13 టేక్అవేస్ రన్ చేస్తున్నా ఓకే యూకేలో. సో అంటే అవి కాకుండా మీకు ఇంకేమేమి బిజినెస్లు ఉన్నాయి? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి, అండ్ మోర్ ఓవర్ ద కన్సల్టెన్సీ ఉంది. నేను 360 యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాను. ఓకే. సో అంటే మీరు ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని యూకే తీసుకెళ్ళొచ్చు? నేను మోర్ దెన్ 3000+ అంటే నాట్ ఓన్లీ యూకే అండి, ఓకే. సో యుఎస్ యూకే కలిపి నేను 3000 మందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్రోల్మెంట్ చేయించిన రోజులు ఉన్నాయి. ఓకే. అంటే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాలు పడుతూ ఉంటారు. ఇంకోటి పార్ట్ టైం జాబ్స్ అంటే మీరైతే ఏవైతే చెప్పారో అంటే పిల్లలు అక్కడ ఏమేమి వర్క్ చేస్తారు అంటే వాష్రూమ్స్ కడగడం కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఎక్కడ పని చేసినా సూపర్ మార్కెట్లలో ఎక్కడ పని చేసినా రిఫర్ ఉంటేనే పార్ట్ టైం జాబ్స్ కూడా ఇస్తారు అన్నట్టు నేను విన్నా. ఎగ్జాక్ట్లీ. సో అంటే మీరు ఏమైనా రిఫర్ చేస్తారా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి? నేను రిఫర్ చేస్తా అనడం కాదండి, అది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఎవరో వెళ్ళిండ్రు, సో వెళ్ళి ఆ అమ్మాయికి అక్కడ జాబ్ దొరికింది, సో వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి ఆమె నాకు రిఫరెన్స్ ఇస్తే ఏంటి అంటే ఒక నమ్మకం, ట్రస్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. ర్యాండమ్గా ఎవరో వచ్చేసిండ్రు, ఎవరో చేసిండ్రు అట్లా అనకుండా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని రిఫర్ చేస్తే కొంచెం దానికి అంటే ఎక్స్పీరియన్స్ రిఫరెన్స్ లేనోడికి ఇయ్యడా అంటే రిఫరెన్స్ లేనోళ్ళకి కూడా ఇస్తారు. రిఫరెన్స్ లేనోడికి కొంచెం ఎక్కువ ఇంటర్వ్యూ చేస్తాడు, రిఫరెన్స్ ఉన్నోడికి కొంచెం తక్కువ ఇంటర్వ్యూ చేస్తాడు. సో అది మళ్ళీ రిఫరెన్స్ ఉన్న దగ్గరనే జాబ్ వస్తుందా అంటే కాదు, ఎక్కడనైనా వస్తుంది జాబ్, దాని క్రైటీరియాని బట్టి వస్తుంది. ఓకే. కొంతమంది క్యాష్ ఇన్ జాబ్ చేస్తారు, కొంతమంది ఎన్ఐ జాబ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ఎన్ఐ జాబ్ చేస్తే నాకు చాలా ట్యాక్స్ కట్ అవుతుంది అని క్యాష్ ఇన్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్ఐలో నాకు అవర్స్ వస్తలేవు అని క్యాష్ ఇన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి. ఇప్పుడు యూకే అంటున్నారు కాబట్టి మీరు యూకేలో ఏంటంటే ఎన్ఐది ఇప్పుడు దాని ట్యాక్సే చాలా కట్ అయిపోతుంది. సో కంపేర్ టు ఎన్ఐ చేసే బదులు క్యాష్ ఇన్ చేస్తే బెస్ట్ రా, నాకు అవర్స్ కూడా వస్తాయి అని మన వాళ్ళు ఏంటి అంటే ఇంటికి డబ్బులు పంపించాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళ రెంట్స్ కట్టాలి,
మళ్ళీ వాళ్ళ ఎక్స్పెన్సివ్స్. సో ఇవన్నీ కావాలి అంటే వాడికి మినిమం 2,000 పౌండ్లు కావాలి. సో ఆ 2,000 పౌండ్లు కావాలంటే నీకు అదే నువ్వు ఎన్ఐ చేస్తే 20 అవర్సే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్ అనుకో, నువ్వు 20 అవర్సే చేయాలి. ఒకవేళ నువ్వు పిఎస్డబ్ల్యూలో ఉన్నావు అనుకో, నువ్వు 40 అవర్స్ చేయొచ్చు ఫుల్ టైమర్. బట్ ఎవరు చేసినా కూడా ఒకవేళ ఫుల్ టైమర్ చేసినా నీకు 2 లక్షల కన్నా నువ్వు క్రాస్ కాలేవు. ఒకవేళ ఒక స్టూడెంట్ చేసినా ఒక 80,000 90,000 కన్నా క్రాస్ కాలేడు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏదో ఒకటి ఓకే క్యాష్ ఇన్ జాబ్స్ చెయ్యాలి కదా అన్నట్టు చేస్తారు. ఈ మధ్యలో ఏమైంది అంటే ఈ క్యాష్ ఇన్ జాబ్కి కూడా చెక్ పడింది. ఎక్కడ చూసినా రైట్ జరగడం. ఇప్పుడు నా రెస్టారెంట్ ఉంది, నా టేక్అవే దగ్గర నా కిచెన్ దగ్గర 8 కిచెన్లు ఉంటాయి. 8 కిచెన్స్ నా పక్కనే. ఆ 8 కిచెన్స్కి ఫుల్ క్రేజీ బిజీ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెస్టారెంట్ నియర్లీ 10 లక్షలు చేస్తుంది మన ఐఎన్ఆర్ కరెన్సీలో. ఓకే అంటే మీరు అర్థం చేసుకోండి ఆ కిచెన్స్ ఎంత బిజీ ఉంటాయో. సో అక్కడ ఆ కిచెన్స్ దగ్గర రోజుకి 10 మంది డ్రైవర్లు ఒక ఆర్డర్స్ గురించి వెయిట్ చేస్తారు. సో అప్పుడు ఏం చేసిండంటే వాళ్ళు టార్గెట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ ఇల్లీగల్గా ఉండే వాళ్ళని, ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళని వీళ్ళని డిపోర్ట్ చేయాలి, ఆ కంట్రీ రూల్స్ మార్చాలి అని చెప్పి ఈ డిపోర్టేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇమిగ్రేషన్ చెక్. సో ఆ ఇమిగ్రేషన్లో ఏంటి అంటే వాళ్ళు వచ్చి వీళ్ళు లీగల్గా చేస్తున్నారా ఇల్లీగల్గా చేస్తున్నారా అని చెక్ చేసి ఒకవేళ వాడు ఇల్లీగల్గా చేస్తే వాడిని డిపోర్ట్ చేయడము, వాడి మీద ఏదైనా లీగల్ యాక్షన్స్ తీసుకోవడము అట్లాంటివి ఇప్పుడు చాలా ఎక్కువ అయినాయి. సో ఏంటి అంటే మనోళ్ళు కూడా చేసేది ఏంటి అంటే ఎవరితో ఊబర్ అకౌంట్ని తీసుకొని వానికి ఒక 40,000 50,000 ఇచ్చి నియర్లీ ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇచ్చి వేరే వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకొని వీళ్ళు వాడుకుంటూ అట్లా ఏమైపోతుంది అంటే అది ఇల్లీగల్ కిందికి పోతుంది. సో వేరే వాళ్ళు యూజ్ చేయడము. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ ఊబర్లో స్టూడెంట్కి అకౌంట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళు అట్లా చేయడంతో ఇంకా దీనికి ఏదో ఒక దగ్గర చెక్ పాయింట్ పెట్టాలి అనేసి రూల్స్ అనేటివి స్ట్రిక్ట్ అయినాయి. అంటే అక్కడ ఏమేమి స్కామ్స్ ఉంటాయి యూకేలో? స్కామ్స్ అంటే ఇప్పుడు నీకు ఒక ఇల్లు చూపించాలన్నా స్కామే. అంటే ఏజెన్సీ త్రూ పోయినావు అనుకో మనకి ఎటువంటి స్కామ్ ఉండదు. కాకపోతే నువ్వు ఒక మనిషిని నమ్మి పోయినావు అనుకో వాడు ఎట్లనో ఒక దగ్గర నీకు తెలియకుండా నిన్నే స్కామ్ చేసేస్తాడు. అట్లా నాకు జరిగిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఎట్లాంటి స్కామ్కి ఇరుక్కున్నారు? యాక్చువల్గా నేను రీసెర్చ్ అప్పుడు నేను బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు నేను కొంతమందితో ఉండడం జరిగింది. సో నాకు తెలిసి ఏంటంటే అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే నాకు ఇల్లు చూపించిండ్రో ఈ ఇల్లు నాదే, నేనే ల్యాండ్ లోర్, నేను ఈ ఇల్లు నేను లీజుకి తీసుకున్నా అని నాకు పరిచయం అయిండు. నేను అదే నమ్ముతా కానీ నీ డాక్యుమెంట్ చూపి నీ అది చూపి, ఎందుకంటే షేరింగ్ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్గా ఉంటావో నువ్వు అన్ని పేపర్ వర్క్ చూసుకుంటావు. నువ్వు 3 షేరింగ్ 4 షేరింగ్ అన్నప్పుడు మనం ఏవి చూసుకోలేము, ఇట్లాంటివి మనం అడగలేము కూడా. సో వాళ్ళందరు నమ్మిస్తున్నప్పుడు నువ్వు కూడా నమ్మాల్సి వస్తుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం నేను అన్నీ అట్లనే నమ్మినప్పుడు తెలిసింది ఏంది అంటే నేను ఒకసారి వాడిని పాయింట్ ఆఫ్ చేసిన ఏంది అంటే ఒక 4 BHKనో అది 5 BHKనో నాకు అంత ఐడియా లేదు. బట్ అందులో 15 మంది 16 మంది ఉంటుంది. యాక్చువల్గా యూకే రూల్స్ అంటే ఏ కంట్రీ అదర్ రూల్స్ అయినా ఎట్లుంటుందంటే ఒక రూమ్కి 2 మనుషులే ఉండాలి. అట్లా నువ్వు ఎన్ని బిహెచ్కేనైనా ఉండని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 BHK అంటే 4 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లకి ఒక్కొక్క బెడ్రూమ్లో 2 మనుషులు ఉండాలి. అట్లా 8 మంది మనుషులు ఉండాలి. లీవింగ్ రూము ఇంకా మళ్ళీ తర్వాత కిచెన్ని మనము ఏమంటారు పడుకోవడానికి కానీ ఇట్లాంటి వాటికి మనం వాడొద్దు. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే అతి తెలివి ఉపయోగించి అంటే బయట ఓనర్స్కి కూడా తెలియకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ని మేము ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఇట్లా గ్రూప్స్ ఉంటాయండి. సో ఈ గ్రూప్స్లలో ఏంటి అంటే వాడు ఏం చేస్తాడంటే ఈ షేరింగ్ రూమ్లో ఇదే అవైలబుల్ ఉంది, ఆ షేరింగ్ రూమ్లో అదే అవైలబుల్ ఉంది అని. ఇప్పుడు వాడికి ఎక్కడనో కొత్తగా వస్తుంది కాబట్టి ఉండాలి కాబట్టి ఉంటాడు. సో ఆ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర అడ్వాన్స్ తీసుకుంటారు, డిపాజిట్ తీసుకుంటారు, ప్లస్ ఏంటి అంటే రెంట్ తీసుకుంటాడు. సో ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలంటే వాడు ఏమంటాడంటే నీ ప్లేస్లో ఇంకొకరిని పెడితేనే నేను నీ పైసలు నీకు ఇస్తా, లేకపోతే నేను ఈ అన్నప్పుడు ఏమైపోతుంది వేరే వాళ్ళు దొరికే వరకు చూసి పెట్టాలి. ఆ పెట్టడం ఏందో ఇప్పుడు వానికి అంత టైం ఉంటుందా, వేరే వాళ్ళని సెర్చ్ చేసేంత ఉండదు. ప్లస్ ఆడ కట్టింది ఎంత 50,000 మన మీద ఒకటి మీద ఉంటుంది, అంటే మొత్తం ₹1,00,000 ఉంటుంది. ఆ ₹1,00,000 వాడు వెనకకి ఇస్తాడా, ఇయ్యడు. సో అని ఏం చేస్తామంటే ఇంకా సర్లే ఉందామనేసి ఉంటాం. కానీ ఉంటాం కానీ అన్ని ఇంకా వాడు చేసేటవన్నీ చూసుకుంటా మనం అయితే యాక్సెప్ట్ చేయలేం కదా. నువ్వు కిరాయి కడుతున్నావు,
వాడు నేను పుణ్యానికి ఉంచుకుంటే నువ్వు ఏదైనా అరే నువ్వు పుణ్యానికి ఉంచుకున్నావు రవే నన్ను వాడు చెప్పింది అని వాడు చెయ్యొచ్చు, చెప్పింది ఉండొచ్చు. నేను వింటా. అవును. కానీ నేను నీకు ఉల్టా 60,000 రూపాయలు కడుతున్నప్పుడు నేను ఎందుకు ఉండాలా ఇంట్లో? నాకు నచ్చితే ఉంటా, నాకు నచ్చకపోతే ఉండా. ఓకే. రైట్. ఇప్పుడు నేను సరే నీకు నచ్చుతూ ఉంటా, నీకు నచ్చుతూ ఉండవు, నువ్వు నాకు ముందు చెప్పినావా అని అంటే, నువ్వు నాకు ముందు చెప్పినావా ఈ బాత్రూమ్ ఖరాబ్ అయితే నేను చేయిపియను అని? చెప్పలేవు. సో అట్ ద సేమ్ టైం నాకు అక్కడ టర్మ్స్ కుదురుతలేవు, నేను నీకు ఖాళీ చేస్తా అని చెప్పినప్పుడు నువ్వు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నీకు ప్రాబ్లం ఏంటి? సో అట్లా ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్స్ ఒకవేళ వాడేవి ఏమైనా సీక్రెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదైనా గొడవ పెట్టుకోనో తాగిండో అట్లాంటివి ఉంటాయి కదా, ఆ లూపోల్స్ పట్టుకొని ఆహా నీవు ఇట్లా చేస్తే నేను ఆయనకి ఎవడికో చెప్తా, నేను ఈడ పోలీస్ స్టేషన్లు ఇస్తా, లేకపోతే నేను అది చేస్తా, లేకపోతే నేను ఇది చేస్తా, లేకపోతే మీ ఇంటికి కాల్ చేస్తా అని ఇట్లా ఇట్లా చెప్పి వాడి దగ్గర నుంచి వానికి పైసలు ఇవ్వకుండా ఎగరగొట్టిన తెలుగు వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారండి ఆడ, చాలా మంది. అయితే ఇంకో విషయం, ఈ ఫేస్బుక్ గ్రూప్స్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నేను చూడడం జరిగింది. సో అందువల్ల మాట్లాడుకునేవి నిజాలేనా? అంటే మేము వచ్చినప్పుడు రండి అని చెప్పేసి ఇక్కడ అకామిడేషన్ మేము చూస్తాం, అది ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను చూడడం జరిగింది. అంటే ఈ ప్లేస్ లో ఖాళీగా ఉందని చెప్పేసి యూకేలో ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి స్టేటస్లు పెడతా ఉంటారు, స్టోరీలు పెడతారు. ఉంటాయి, నేను ఉండవు అని నేను అనట్లేదు, ఉంటాయి. కాకపోతే ఆ ఉండేటివన్నీ ఇట్లా ఉంటాయి. అంటిల్ అన్లెస్ నువ్వు ఒక ఏజెంట్ని నమ్మి నువ్వు తీసుకుంటేనే బెస్ట్ ఆప్షన్. సో ఇట్లా ఎవరినో మన తెలుగులే కదా అని మనం నమ్మినాం అనుకో, వాళ్ళే మనల్ని అడ్జస్ట్ చేస్తారు. చెప్పినా కదా ఇప్పుడు తర్వాత నాకు అయితే వాడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, సో ఏంట్రా వీడు డబ్బులు ఇవ్వట్లేదు అనేసి నేను ఏం చేసిన అంటే ఇంకా ఇట్లా కాదు, నేను యాక్చువల్గా ఇది వాడు ఏమన్నాడు అంటే నువ్వు ఎక్కడ పోయి చెప్పుకుంటావు చెప్పుకో, నన్ను ఎవ్వడేం బికలేడు అన్నాడు. ఇప్పుడు అందరు ఒకటేలాగా ఉండరు కదా, నువ్వే అంటే నీకన్నా నేను కొంచెం అది నేను ఊకనే కంపెనీలను పెట్టుకొని నేను ఇన్నిగానో ఊకనే రన్ చేస్తలే, నాకు లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు తెలుసు. ఇచ్చుకోపో అన్నాడు. ఇచ్చుకోపో అన్నప్పుడు నేను ఏం చేసిన కౌన్సిలర్ ఆఫీస్కి పోయి ఇట్లా ఇట్లా జరుగుతుంది ఎంతమంది ఉన్నారు అని చెప్పంగానే ఇమీడియట్గా ఓనర్ దిగిండు. వాళ్ళు ఎవరికి ఇచ్చినావు లీజు, గీడు ఎవడు రన్ చేస్తుండు, గీళ్ళు ఎంతమంది ఉండరు వాళ్ళకి అనవసరం, ఓనర్ ఎవ్వరు, ఆ ఓనర్ ఎవరికి ఇచ్చిండు అనేది ఇంపార్టెంట్. ఓనర్ గారికి ఫోన్ చేసిండు, ఫోన్ చేస్తే ఓనర్ గారు వచ్చి చెప్పింది ఏంటి అంటే నాకు అసలు వాళ్ళు ఎవడో ఓనర్కి తెలియదు. ఓనర్ వేరేటోడికి లీజ్కి ఇస్తే వాడు ఇంకొకటికి లీజ్ ఇచ్చిండు, వాడు ఇంకొకటికి లీజ్ ఇచ్చిండు, వీడు ఆరోడు. కానీ వీడేం చెప్పుకుంటాడు, ఈ ఇంటికి ఓనర్ని నేనే అని చెప్పుకుంటాడు. ఓనర్ గాడు అంటాడు వీడు ఓడో నాకు తెలియదు మీరు ఎందుకు ఇచ్చినని వీడు అంటాడు. సో ఓనర్ ఎక్కడో ఫస్ట్ లో ఉంటే 6th తోడు వీడు. సో అంటే మన జనాలు వాడు 1500కి రెంట్కి ఇస్తే వీడు 5,000 పౌండ్లకి రెంట్ తీసుకుంటుండు. సో ఇంత పెద్ద స్కామ్. 1500 ఎక్కడ, నీకు 5,000 ఎక్కడ? అంటే అక్కడ ఏమైపోయిందంటే ఓనర్ 1500కి ఇచ్చిండు ఫస్ట్ తోడికి, ఫస్ట్ తోడు సెకండ్ తోడికి 2000కి ఇచ్చిండు. సో అట్లా 2500 3000 అట్లా అక్కడ వరకు రావచ్చు. అట్లా వాడు ఎక్కడి వరకు వచ్చినా మాక్సిమం 500-400 మార్జిన్ అనుకోండి. ఒక్క ఇంట్లో నువ్వు 16 మందిని పెడితే నీకు 16 మంది 500-400 పే చేస్తుండ్రు, 15 మంది నీకు ఎంత పే చేస్తున్నట్టు. సో అట్లా వీళ్ళు స్కామ్లు చేస్తుండ్రు, అట్లా ఫ్రీ మనీకి అలవాటు పడి. కానీ అట్లా అలవాటు పడి ఎన్ని రోజులు నువ్వు సర్వే అవుతావు? అది నీ కంట్రీ కాదు. నువ్వు అంటిల్ అన్లెస్ నువ్వు అట్లా బిజినెస్ కూడా చేయలేవు, అది ఇల్లీగల్. నీకంటూ నువ్వు ఒక బిజినెస్ చేయాలంటే నువ్వు యూకే కంపెనీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నా, సో నేను అక్కడికి వచ్చి బిజినెస్ పెట్టొచ్చా? పెట్టొచ్చు, ఎవరైనా పెట్టొచ్చు. నువ్వు ఇండియాలో ఉండి నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేసి నువ్వు అక్కడ ఉన్న స్టూడెంట్స్ని హైర్ చేసుకొని నువ్వు కంపెనీ కూడా పెట్టొచ్చు. నీ దగ్గర 20-30 లక్షలు ఉన్నాయా, కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. 20-30 లక్షలు ఉంటాయి. ఎస్ ఆఫ్ కోర్స్ అండి. మనోళ్ళకి తెలిసింది ఏంటంటే ఓన్లీ స్టూడెంట్ వీసా, అవును చెప్పేవాళ్ళు లేదు. అవును. కాకపోతే ఇప్పుడు యూత్ మొబిలిటీ వీసా ఉంది, గ్లోబల్ టాలెంటెడ్ వీసా ఉంది, ఎంటర్ప్రెనర్ వీసా ఉంది. సో ఇట్లా మల్టిపుల్ స్పాన్సర్షిప్ వీసా ఉంది, సెల్ఫ్ స్పాన్సర్షిప్ వీసా ఉంది. ఇవన్నీ వీసాలు మర్చిపోయి సరే మరి నువ్వు ఎందుకు వచ్చినావురా అంటే మనకి క్లారిటీ లేదు. జస్ట్ నాకు మరి స్టూడెంట్గా ఎందుకు వచ్చినావు అంటే వీసా. సో వీళ్ళ అపోహ ఏమైపోయిందంటే ఓకే నేను స్టూడెంట్గా పోతేనే నాకు వీసా వస్తుంది, లేకపోతే నాకు వీసా రాదు అనే డైలమాలో ఈ కన్సల్టెన్సీలు అన్నీ వాళ్ళని ప్రిపేర్ చేసేసారు. అంటే ఇంకా వేరే ఏం చెప్పారు, ఇది ఒకటే చెప్తారు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడగవు, నీకు తెలియదు కాబట్టి. అడగాలంటే తెలియాలి. అదే నీకు తెలియదు కాబట్టి నువ్వు అడగవు.
ఇక నువ్వు నాకు వచ్చిండ్రా వీని దగ్గర నుంచి నాకు ఏదో ఒకటి లక్షలు వచ్చేస్తాయి అనేసి నేనేం చేస్తా ఆ స్టూడెంట్కి క్లోజ్ ఇస్తా. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్కి ఒక ప్రాసెసింగ్ చేసినాను అనుకో 2,50,000 వస్తాయండి. ఎవడెందుకు వదులుకుంటాడు? 10 మందికి చేసినా కూడా 2,50,000 ఇట్స్ నాట్ ఈజీ. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఈ కన్సల్టెన్సీ వస్తాయి. నాకు 2 లక్షలు ఏంది 3 లక్షలు కూడా వస్తాయి. గ్రీనిచ్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది. సో ఆ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే నాకు ఆఫర్ కూడా చేసింది, మీరు ఇంతమంది క్లయింట్స్ని ఇవ్వండి, దెన్ వీఆర్ గోయింగ్ టు పే యూ లైక్ 3 lakhs to 4 lakhs అని ఒక స్టూడెంట్కి. దెన్ నేను అనుకున్నా అరే ఈ యూనివర్సిటీ ఎందుకు ఎక్కువ ఇస్తుంది, 3 to 4 lakhs ఎందుకు ఇస్తుంది అని నేను ఓకే రీసెర్చ్ చేద్దాము. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను ఇంత హయ్యర్ ఫీజెస్ ఉన్న యూనివర్సిటీకి నేను ఎప్పుడు రిఫరెన్స్లు ఇవ్వలేదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసింగే చేయలేదు అనేసి నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే వాడు 100 మంది స్టూడెంట్స్ పోతే 90 మంది స్టూడెంట్ని ఏదో ఒక సెమిస్టర్లో ఫెయిల్ చేస్తాడు. ఫెయిల్ చేసి ఉల్టా 1 దగ్గర నుంచి మళ్ళీ సేమ్ 3 నుంచి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు మళ్ళీ తీసుకుంటాడు. మళ్ళీ ఇంకొక చదవాలి కదా, ఇక వాడు పాస్ కావాలంటే మళ్ళీ దానికి కట్టి మళ్ళీ వాడు చదువుకోవాలి కాబట్టి వాడు కట్టాల్సిందే ఇంకా. సో ఈ కట్టిన పైసలు అంటే వాడు ఏం చేస్తుండే, నీకు 3-4 లక్షలు నీకు కొత్తగా ఇస్తలేడు, ఒక స్టూడెంట్ నే మళ్ళీ ట్రబుల్లో పెట్టి ఆ 3 లక్షలు మళ్ళీ నీకు ఇస్తుండు. అంతే తేడా అక్కడ. ఓకే, అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత ఆ సర్టిఫికేట్స్ అసలు యూజ్ అవుతాయా? నేను చెప్తే కొంతమందికి యూజ్ అవుతాయి, కొంతమందికి యూజ్ కావు. ఓకే, ఒకటే కెరియర్ మీద ఇక్కడ పోయినోడు అక్కడ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని ఏమైనా చేసి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అనుకున్నటోడికి యూజ్ అవుతాయి. అంటే ఏం చేసినావు, నువ్వు ఎక్కడ మాస్టర్స్ చేసినావు, లేకపోతే మనకి పిఆర్కి కానీ అప్పుడు యూజ్ అవుతాయి. సో అన్నిటి దగ్గర పేపర్స్ అనేది అసలు యూజ్ కావు, అదొక వేస్ట్ పేపర్ అన్నట్టే. మాస్టర్స్ అనేది నా దృష్టిలో ఒక వేస్ట్ పేపర్. అంటే అంటిల్ అన్లెస్ నీకు ఒక టాలెంట్ అయిన ఉండాలి, నీకు ఏదైనా స్కిల్డ్ అయిన ఉండాలి. ఈ రెండు లేనప్పుడు ఆ మాస్టర్స్ నీకు ఒక వేస్ట్ పేపర్. నిజం చెప్పాలంటే ఇప్పుడు మాస్టర్స్కి వచ్చిన మన ఇండియన్స్ చాలా మంది సో 18 గంటలు 24 గంటలు పార్ట్ టైం జాబ్లోనే ఉంటారు నాకు తెలిసి. అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి చాలా మంది వెళ్తారు. సో ఈ మాస్టర్స్ అని చెప్పేసి వెళ్తారు కానీ సంపాదించాలి అని కాదండి, బట్ ఏంటి అంటే వాడికి ఇక్కడ అప్పులు కట్టాలి కదా. వాడు ఇప్పుడు ఫ్లై చేయడానికి ఒక 2-3 లక్షలు తీసుకుంటాడు, అక్కడ స్పెండ్ చేయడానికి ఒక 2-3 లక్షలు తీసుకుంటాడు. ఇక్కడ ఈయన బ్యాంకులో 15 నుంచి 20, 30 ఇంకా యూనివర్సిటీ ఫీజు ఎంత ఉందో అంత అప్పు చేస్తాడు. సో అప్పు చేసినప్పుడు వాడు ఏం చేయాలా, కట్టాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు బ్యాంకర్స్ కూడా ఏం చేసిండ్రంటే అండి, ఫస్ట్ మీరు 5,000 కట్టాలి అని చెప్తారు. మనల్ని ఏమనుకుంటారు, అరే 2 సంవత్సరాల తర్వాత కదరా మన ఈఎంఐ, ఇప్పుడు ఏముంది ఎంజాయ్ చేద్దాం అనేసి చాలా వరకు 5,000 కదా కట్టేస్తాంలే, 5,000 అంటే 50 పౌండ్లు 100 పౌండ్లు అంతే కదా అనుకుంటారు. అనుకొని వాడు ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటాడు, ఓ దీనికి ఇంత అవుతుంది దీనికి ఇంత అవుతుంది. కానీ అది మొత్తం రివర్స్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు రాగా నీకు దొరకకపోవచ్చు జాబ్, నీకు దొరకవచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. ఓకే, అదే ఈజీ అయితే కాదంట జాబ్ దొరకడం, ఈజీ కాదు. మోర్ ఓవర్ ఇంకా నువ్వు సెర్చ్ చేసో ఎవరినో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసో ఇంకేదేదో చేస్తే తప్ప దొరకదు. ఇఫ్ ఇన్ కేస్ నీకు దొరికినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, ఏదన్నా చిన్న తప్పు చేసినా నీకు అవర్స్ అనేది తగ్గిస్తారు. సో అవర్స్ తగ్గించినా నీ ఎక్స్పెన్సెస్ అక్కడ చాలా ఎక్కువ. నీ ట్రావెలింగ్ ఏంది, నీ రూమ్ రెంట్ ఏంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు నువ్వు పంపించగలుగుతావు. అది కూడా నీకు కష్టం అయిపోతుంది, ఒక్కొక్క టైంలో అది కూడా కష్టం అయిపోతుంది. సో అట్లా ఉంటుంది ఒక్కొక్క స్టూడెంట్ లైఫ్. కొంతమంది చిల్ అవుతారు, కొంతమంది సఫర్ అవుతారు. సో అట్లా నేను డిఫరెంట్ కంట్రీస్ తిరిగినా అండి. డిఫరెంట్ కంట్రీలో ఈ స్టూడెంట్స్ లైఫ్ని నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కొంతమంది ఉన్నారు ఏమని చాలామంది నేను యూఎస్లో కూడా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన. సో యూఎస్లో కూడా నేను చాలామందిని చూడడం జరిగింది. ఎట్లా అంటే 30 lakhs లోన్ తీసుకుంటారు, 10 లక్షలు ఇంట్లో ఇస్తారు, 20 లక్షలు 15 లక్షలు 10 లక్షలు యూనివర్సిటీకి కడతారు. మిగతా 5-10 లక్షలు ఉంటాయి కదా, అరే చిల్ అవుదాం రా ఫస్ట్ అనేసి ఏం చేస్తారు. ఈ మధ్యలో అందరికి ఒక ఫ్యాషన్ ఏమైపోయిందంటే మంచి బట్టలు వేసుకొని ఎక్కడెక్కడైతే టాప్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడికి పోయి ఎక్స్ప్లోర్ చేయడము, ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని వాడు జాబ్ని పక్కన పెడతాడు. సో ఆ పక్కన పెట్టి ఇప్పుడే కదా నేను వచ్చినా, ఇప్పుడే నేను చేయలేను అనుకొని చాలామంది ఇట్లాంటి వాటికి పోతారు. కానీ నేనేమంటా అంటే జాబ్ ఎప్పుడు నీ గురించి వెయిట్ చేయదు. ఒక వేకెన్సీ ఉంది అంటే నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు పోయి నీ 100% నువ్వు ఇస్తే కొంచెము ఏదో విధంగా వాడు అరే వీడి టైంకి వచ్చిందనో, లేకపోతే వీనికి
ఒక డిజైర్ ఉంది చెయ్యాలి అని ఒక ఆశ ఉందనో, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్ గాడు ఎవడో రిఫరెన్స్ ఇచ్చిండనో, ఏదో ఒకటి చేసి నీకు ఒక జాబ్ అనేది ఇస్తారు. సో నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వు ఎంజాయ్ చేసి 6 నెలల తర్వాత వచ్చి నాకు పార్ట్ టైం లేదు, నాకు ఫుల్ టైం లేదు, నాకు జాబ్ లేదు, జాబ్ మార్కెట్ లేదు అనడం కరెక్ట్ కాదు కదా. సో ప్రాక్టికల్గా ఇట్లుంది. అంటే మన ఇండియన్స్ పిల్లలు మొత్తం అక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఈ స్కామ్స్లలో ఇరకడం, ఈ కన్సల్టెన్సీస్ కూడా చాలా వరకు డబ్బుల కోసం పిల్లల్ని ఇబ్బందులు పెట్టి ఫేక్ కన్సల్టెన్సీలు చాలా ఉన్నాయి. అంటే మీరు పిల్లలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇండియన్స్ అక్కడ లండన్కి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను అదే చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడైతే బ్రాండింగ్ ప్రమోషన్కి అయితే రాలేదండి, మళ్ళీ జనాలు అట్లాగే అనుకోగల. బట్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ కావాలి మా నుంచి అనుకుంటే నా సఖీ తెలుగు రుచులు పేజ్కి అయినా మీరు మెసేజ్ చేయొచ్చు, లేకుంటే వాళ్ళు ఎట్లనో ఒక ద్వారా నన్ను అప్రోచ్ అయితే డెఫినెట్గా నా నుంచి ఏ హెల్ప్ కావాలో 100% నేను చేస్తానండి. డన్. ఓకే అండి. అండ్ మోర్ ఓవర్ నేను మిమ్మల్ని యాక్చువల్గా అప్రోచ్ అయింది ఆ పర్సన్ డీటెయిల్స్ తెలుసుకొని ఆ పర్సన్కి మనం కాంటాక్ట్ అయ్యి ఏదో ఒకటి చేద్దామండి. ఓకే, ఎవరు ఈ మేడారంలో జరిగిన ఆ పర్సన్? ఎగ్జాక్ట్లీ. డన్. ఆ పర్సన్ నంబర్ కూడా నేను తీసుకుంటాను. అంటే ఏదన్నా మీటింగ్ అన్న అరేంజ్ చేస్తాను. అంటే ఆయన నంద్యాల కర్నూలు కాబట్టి సో ఆయన రప్పించడానికైనా నేను ట్రై చేస్తాను, లేకుంటే నంబర్ అయినా కానీ తీసుకొని మీకు కాంటాక్ట్ చేయడం కానీ ఏదో ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు ఇండియన్లో అంటే ఇండియన్స్ అయినా సో లండన్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్నా, బట్ ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలి అంటే నేను గొంతు విప్పాలి, నా గొంతు ఏంటో వినిపించాలి, అసలు ఇదంతా జరుగుతుంది కదా అని చెప్పి మాట్లాడాలని చెప్పేసి మీరు ముందుకు వచ్చినందుకు దానికి పెద్ద థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సమాజం పట్ల అవగాహన ఉండాలి, సమాజంలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి సో మనం కూడా మాట్లాడి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేసి చెప్పాలి ప్రతి ఒక్కరు. మీరు చిన్న ఏజ్ అయినా కానీ వచ్చి చెప్పడం చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, స్పెషల్గా మా శివ స్టూడియోస్ త్రూ థ్యాంక్ యూ సో మచ్. ప్రాబ్లంలు ఉన్నారు, ఒకరు ఇబ్బంది పడుతున్నారంటే ఆబ్వియస్లీగా మనం మాట్లాడాలి మన టర్న్ వచ్చినప్పుడు. ఇంకొకటి ఏంటి అంటే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసు కాబట్టి సో నాకు అనిపించింది దీన్ని 100% మాట్లాడాలి అని. సో అందుకే నేను మీకు అప్రోచ్ అయినాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ టైంని నాకు ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా ఇట్స్ నాట్ ఈజీ. సో మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ నేను అంటే ఇంత మంచి పర్సన్ని నేను ఫేస్ కూడా చూపించాలనుకుంటున్నా, అంటే పర్మిషన్ ఇస్తే. లేదండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే చెప్పాను కదండి, ఏదో బ్రాండింగ్కో ఒక నేమ్ ఫేమ్ చేసుకోవడానికో నేను ఇక్కడ రాలేదు. జస్ట్ ఏంటి అంటే మన కంట్రీలో ఒకరికొకరం ఇప్పుడు ఇండియా అంటే ఎట్లా అంటే అండి, మన ఇండియా ఓకే మనం ఇండియా వెళ్ళాలి. ఇప్పుడు ఇండియన్స్కి మైండ్ ఏముంటుంది అంటే మన ఇండియా లాంటి ఫ్యామిలీస్ ఇక్కడ ఉండయి ఇక్కడ, ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎవరు ఉండరండి, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఆ ఇంట్లో ఉంటారా ఉండరో కూడా ఐడియా ఉండదు. అట్లాంటి ప్లేస్లలో మనం ఉంటాము. మన ఇండియా అంటే ఇంతమందిని కలిసి పెద్దమ్మ నాన్నమ్మ చిన్నమ్మ అనుకుంటా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇట్లా ఈని ఒక పర్సన్ని మనం ఇట్లా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడో ఉన్న రూల్స్ని ఓకే మన ఇండియాలో కూడా ఉన్నాయి రూల్స్, లేవని నేను అనను, సేమ్ అవే రూల్స్ మనకి వర్తిస్తాయి. కాకపోతే అందరికీ మీరు క్వశ్చన్ చేసినప్పుడు అతనికి కూడా వర్తిస్తుంది అనేది నా ఒపీనియన్. చాలా థ్యాంక్ యూ సో మచ్, అంటే చాలా మంచి పాయింట్స్ మాట్లాడారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.